Welcome to Etish Bulletin. I am Dr. Samaram, Etish Center, Vijayawada. I am Pramila, Etish Center, Vijayawada. ముఖ్యాంశాలు: సామాజిక అసమానతలను నిర్మూలించడం నాస్తికత్వం ద్వారానే సాధ్యం. ప్రముఖ నాస్తికులు గోరా. ఇంద్రియాలతో చూసినది, విన్నది, అనుభవించినదే నిజం. దేవుడు ఊహ మాత్రమే. వైదిక సిద్ధాంతాలను కొట్టిపారేసిన చార్వాకుడు. నుదిటి రాత పూర్తిగా అబద్ధం. డాక్టర్ సమరం. ప్రపంచంలో అత్యధికులు దేవుణ్ణి నమ్మని దేశం ఏది? నాస్తిక కేంద్రం. ట్రంప్కి ధీటైన జవాబు: గాంధీ సూచించిన విదేశీ వస్తు బహిష్కరణే. యువతని అత్యధికంగా ఆకర్షిస్తున్న గోరా టెక్నోహబ్. కన్జ్యూమర్ ఈజ్ ఏ కింగ్ అనే మోటోతో వినియోగదారులను ఎంతగానో చైతన్యపరుస్తున్న యూట్యూబ్లోని సమరం ఛానల్ సమర్పిస్తున్న వినియోగి ఛానల్. వినియోగదారుల ఉద్యమ సారథి డాక్టర్ పివివిఎస్ మూర్తి గారి వివరణ మిస్ కాకండి. ముఖ్యాంశాలు చూశారు కదా, ఇక వివరాల్లోకి వెళ్దాం. డాక్టర్ గారు, సామాజిక అసమానతలను నిర్మూలించడం నాస్తికత్వం ద్వారానే సాధ్యమని ప్రముఖ నాస్తికులు గోరా గారు అన్న మాటలను కాస్త వివరించండి. నిజమేనమ్మా. ఈ ఆస్తిక సమాజంలో ఎన్నో రకాలైన అసమానతలు ఉన్నాయి, వివక్షతలు ఉన్నాయి. ఇవాళ వేదకాలం నుంచి ఉన్నాయి. ఇలాగా వేదకాలం అంటే క్రీస్తు పూర్వం 1500 నుంచి 500 మధ్యకాలం వేదకాలం అంటారు. అంటే అప్పుడే వేదాలు 4 వేదాలు అప్పుడే వచ్చాయి. ఈ స్మృతులు అప్పుడే పుట్టుకొచ్చాయి. ఈ ఉపనిషత్తులు అప్పుడే పుట్టుకొచ్చాయి. అప్పటి నుంచే ఈ అసమానతలన్నీ కూడా ఆ వేదకాలం నుంచే వచ్చాయి. ఈ ఆస్తికత్వంలో ఈ వైదిక మతం ద్వారా, భారతదేశం వైదిక మతం ద్వారా అసమానతలు, కులాలు, వర్ణాలు, స్త్రీ పురుష తేడాలు, ధనిక పేరు తేడాలు, ఇదేని కాదు, ఎన్ని రకాలైనటువంటి అసమానతలు ఉన్నాయంటే అన్ని అసమానతలు ఉన్నాయి. ఇప్పుడు చెప్తాం కదా, శతాబ్దాల తరబడి వస్తున్నాయి. వాళ్ళు కొత్తగా వచ్చిన కాదు, శతాబ్దాల తరబడి. ఎప్పుడెప్పుడు చెప్తాం? వేదకాలం నుంచి, వేదాల దగ్గర నుంచి, ఉపనిషత్తుల దగ్గర నుంచి అన్నిట్ల ద్వారా ఇవన్నీ ఏర్పడ్డాయి. అంచేత ఇప్పుడున్న ఈ అసమానత తీసుకున్నట్లయితే మనుస్మృతులైన శాస్త్రీయ ఆధారంగా వర్ణాలుగా, కులాలుగా, వర్గాలుగా జరిగాయి. ఇంతే కాకుండా కొంతమంది పవిత్రులు, కొంతమంది పాపిస్టులు. కొందరు పవిత్రులుగా ఉంటారు, కొందరు పాపిస్టులు. ఒకళ్ళు ఉన్నతమైన వాళ్ళు, మరికొందరు నీచులు. మనుషుల మధ్య ఎంత వైవిధ్యాన్ని ఈ సమాజం సృష్టించిందంటే ఇంత అంత కాదు. సమాజం అంటే ఈ మతం, ఇక్కడ మతాలు, మతం. మరి భారతదేశంలో ముఖ్యంగా ఉందంతా అది మొట్టమొదటి సింధు నాగరికత ఉండేది. సింధు నాగరికత తర్వాత, సింధు నాగరికత ఏమో క్రీస్తుపూర్వం 1500వ శతాబ్దం కంటే ముందుంచిండే సింధు నాగరికత తర్వాత వేద సంస్కృతి వచ్చింది. ఈ అప్పటి నుంచి కొనసాగుతూనే ఉంది. ఇంకా బీసీ నుంచి ఏడీ దాకా, ఏడీలో కూడా కంటే ఈ రోజుకి తయారు. అంచేత వీటన్నిటికి ఈ జాతి వ్యవస్థకి మూలం మతం. మతాధారితంగానే కులం, వర్గం, వర్ణం, వివక్షత ఏర్పడింది. అలాగే స్త్రీ పురుష తేడా. ఎక్కడో కొంతమంది స్త్రీలకు విలువ ఇచ్చారు, కానీ ఆడది తక్కువ, మగవాడు ఎక్కువ. పురుషాధిక్య సమాజము మన అప్పటికి ఇప్పటికీ అలాగే ఉంది. పురుషాధిక్య సమాజం. దీని ప్రకారంగానే మతపరమైన నియమాల ద్వారానే ఈ పురుషాధిక్య సమాజం ఏర్పడింది. దాంట్లో సందేహం లేదు. ఆడది అప్పటి నుంచి ఇప్పటిదాకా అణగతొక్కబడితూనే ఉంది, ఇప్పటికీ అనుభవిస్తుంది. అలాగే ఒక డబ్బున్నవాడు మామూలుగా శ్రమజీవి. ఆ శ్రమ కూలి పని చేసేవాళ్ళలాగా. ఎవడైతే శ్రమ చేస్తున్నాడో విడువ లేదు. ఎవడ పండితుడు ఉంటాడో, కవితలు చెబుతాడు, మంత్రాలు చదువుతాడు, వాడు చాలా గొప్పవాడు. వాడు గొప్పవాడు, మంత్రాలు చదివే గొప్పవాడు. కష్టపడి మడిదున్ని అన్నం పెట్టే ఆ కర్షక వాడికి
ఏమాత్రం ఉండడానికి గుడి ఇల్లు కూడా ఉండదు. రాళ్ళరపరమత గుళ్ళు కడతారు. అంటే ఏమిటి ఎందుకు వచ్చింది వివక్షత అంటే మా సమాజంలో శతాబ్దాల తరబడి ఈ మతపరమైన సిద్ధాంతాల వల్ల వాటి వల్లే ఈ రకమైన వివక్షత ఏర్పడింది. మనుషులు ఎక్కువ కులవాడు తక్కువ కులవాడు ఎంత ఇదంటే నేను ఈ మనుషుల్ని చాలా హీనంగా చూసే పరిస్థితి అయింది. కానీ నాస్తికత్వం తీసుకున్నట్లయితే నాస్తికత్వం కూడా చెప్పాలంటే చార్వాకుడి దగ్గర నుంచి వచ్చింది. ఇవాళ ఘోరగా చెప్పే పాజిటివ్ అంతకంటే అది ముందుగా అసలు ఈ వేదాలే ప్రామాణికం, ఉపనిషత్తులే ప్రామాణికం, స్మృతులే ప్రామాణికం అని ఏవైతే ఈ రకం మనుషుల మధ్య వివక్షతను చూపించే గ్రంథాలు ఉన్నాయో, రాతలు ఉన్నాయో అవే గొప్పవి అనే దాన్ని చార్వాకుడు ఆయన దాని క్రీస్తు పూర్వం 5వ శతాబ్దంలో, క్రీస్తు పూర్వం 5వ శతాబ్దంలో ఆయన తీసి పక్కపరిచాడు. ఇవన్నీ ఒట్టిది, ఇవన్నీ మీరు సృష్టించారు, మీరు రాశారు. కొంతమంది ఇలాంటి రాసి మనుషులను కొంతమంది గొప్పవాళ్ళుగాను కొంతమంది అధములుగాను చేశారు. మీరు ఈ తేడాలన్నీ కూడా ఈ మత గ్రంథాల వల్ల, ఈ మతం వల్ల వచ్చింది అని ఆలోచించారు. ఆ రంగా చేశారు. కానీ నాస్తికత ఏం చెబుతుంది? మానవులంతా ఒక్కటే. నాస్తికత్వం చెప్పేది మానవులంతా. మరి మతాలు చెప్తుందా? లేదు. ఒకడేమో దేవుని నోట్లోంచి, బ్రహ్మ నోట్లోంచి పుట్టాడంటాడు. బ్రాహ్మణేమో బ్రహ్మతోటి తలకాయ నుంచి పుట్టాడు. నోట్లోంచి రావడం చాలా గొప్ప అన్నమాట. పవిత్రం. ఇది గొప్ప మహానత్వాన్ని ఆపాదించబడినవాడు. బ్రాహ్మణుడు అనేవాడు అది వచ్చాట. క్షత్రియుడినోడు భుజాల నుంచి, వైశ్యుడు ఇక్కడ నుంచి, ఇక 4వ వాడు శూద్రుడు పాదాల కింద, పాదాల ధూళి నుంచి వచ్చాడు. వాట్ ఇస్ దిస్? ఏమిటి ఈ విధంగా? ఒకడికేమో బ్రాహ్మణుడు అనేవాడికేమో వాడి బ్రహ్మ నోట్లోంచి వచ్చాడు. ఎవడు అసలు నోట్లోంచి పుడతాడా? భుజాల నుంచి పుడతాడా? నడు నుంచి పుడతాడా? కాళ్ళ పాదాల నుంచి పుడతాడా? అన్నీ తప్పే కదా. అంటే ఏ రకంగా మనుషుల మధ్య వివక్షతని ఈ మతం తీసుకొచ్చింది. వివక్షతే అంచేత. కానీ నాస్తికత ఏం చేస్తుంది? మానవులంతా ఒకటే. ఒకడేదో గొప్పగా పుట్టాడు, రెండోవాడు నీచంగా పుట్టాడు నేను లేదు. అందరూ సమానం చేస్తుంది నాస్తికత్వం. ఈ అసమానతలు పోవాలంటే నాస్తికత్వం కావాలి. గోరగారు చెప్పారంటే సమాజంలో అసమానతలు పోవాలంటే నాస్తికత్వం కావాలన్నారంటే దానికి కారణం ఆస్తికత్వం ద్వారా ఏ రకంగా మతపరంగా, మత గ్రంథాల పరంగా ఆ అసమానతలు ఏర్పడ్డాయో వాటిని నాస్తికత్వం కొట్టిపరిచి, ఆ మొదట్లో చారకుడు కొట్టేశాడు, తర్వాత నాస్తికత్వం కవిజంతో మొత్తాన్ని కొట్టిపరి. మానవులంతా ఒక్కటే. ఒకడు ఎక్కువ కాదు, ఒకడు తక్కువ కాదు, అంతే. అలాగే మనిషి విలువ కులం మీద, మతం మీద, లేదా స్త్రీ పురుష తేడా మీద లేదు. అతని మానవత్వం, జ్ఞానం, కృషి మీద అతని విలువ ఆధారపడి, అతనిలో మానవత్వం, మానవీయ విలువలు, నైతిక విలువలు. ఈ మానవీయ విలువలు, నైతిక విలువలు అనేవి నాస్తికత్వం ద్వారానే వస్తాయి. ఆస్తికత్వం రావు. ఎందుకంటే దాంట్లో చెప్తారు, దాంట్లో ఎన్ని వివక్షతలు ఉన్నాయో, ఎంత రకాల ఇది ఉందో. అంచేత ఆస్తికత్వం ద్వారా మానవీయ విలువలు కానీ, మానవత్వ విలువలు కానీ రావు. అంచేత మానవీయ విలువలు, మతం, కులం, మతం అన్ని ఏ లింగం మీద లేవు. అతని మానవత్వం మీద, జ్ఞానం మీద, కృషి మీద అతనికి విలువ పొందుతాడు. పాపం, పుణ్యం, అలాగే పూర్వజన్మ, పునర్జన్మ, ఈయన భావాలు మనుషుల్ని బానిసలుగా చేసి పరిస్థితి ఎంతవరకు మతం. పూర్వజన్మ ఎవడైనా చాలా బాధపడుతుంది, ఏం చేద్దాం? పూర్వజన్మ సుకృతం. వాడు చేసింటాడు, వాడు తప్పులు చేసింటాడు, అనుభవిస్తున్నాడు కర్మఫలం, దుయిట్రాత.
అరే వాడికి అంత బాధపడుతుంటే నుదిటిరాత ఉంటుందా? పూర్వజన్మ ఫలితం ఉంటుందా? బాగా అనుభవిస్తే వాడు పూర్వజన్మలో మంచి పని చేశాడు, అందుకని డబ్బులు వచ్చాడికి అంత వాడు దోపిడీ చేసి చంపేస్తాడు. వాడు దోపిడీ చేసి ఎవరు డబ్బులు ఎక్కువ వాడికి దోపిడీ చేస్తేనే వస్తాయి. అంచేత ఈ పూర్వజన్మ సుకృతం అనేది లేదా పూర్వజన్మలో చేసే పాపం వల్ల కరం అనేది పునర్జన్మ మంచి జన్మ లేదు. నీ పూర్వకాలం ఏం పుట్టాడు ఇప్పుడు ఇలా ఉన్నాడు, మానవ పుట్టాడు, ఇప్పుడు సరిగ్గా ఉండిపోతే వచ్చే జన్మలో మళ్ళీ నీచులకు పుడతాడని. అలాగే నుదిటిరాత కర్మ వంటి భావాలు ఇవన్నీ నాస్తికత్వంలో ఉండవు. ఇవన్నీ మనుషుల మధ్య అసమానతలు పెంచి పోషించేది. నీ కర్మ, నీ దురదృష్టం, నీ నుదిటిరాత అనే భావాలతో ఆస్తికత్వం మనుషుల మధ్య వివక్షతని పెంచి పోషిస్తూ వచ్చింది. నాస్తికత్వం వీటన్ని కొట్టిపారే మానవులంతా ఒకటి. అంటే ఎంత ఆస్తికది ఈ సమాజంలో ఈ అసమానతలు ఉన్న కారణం ఎందుకు? నాస్తికత్వం ఎలా కొట్టిపారుస్తుంటే అలాంటి భావాలను కొట్టిపారడంతో నాస్తికత్వం మంచిది అవుతుంది. అలాగే నువ్వు ఇదే ఉంది, స్వర్గం ఉంది, పరలోకంలోకి వెళ్ళాలి, పరలోకంలోకి వెళ్ళి ఆ దేవుని పక్కన కూర్చోవాలి నువ్వు. అంచేత మోక్షం అని మాట్లాడి ఈ జన్మలో ఇలా బాధపడ్డా పర్వాలేలే, నువ్వు మంచిపోయి అలా ఉండు, నువ్వు చక్కగానే ఉండు, మంచిగానే ఉంటే ఆ దేవుని పక్కకి వెళ్తాను. కానీ నాస్తికత చెబుతుంది ఈ లోకమే నిజం, ఇక్కడే సుఖం దుఃఖం, అంతేగాని పరలోకం అనేది లేదు. అంటే సమానత్వం అనేది నువ్వు ఇక్కడే తెచ్చుకోవాలి. హ్యూమన్ రైట్స్, మానవ హక్కులు, నీ హక్కు, నువ్వు అందరితో సమానంగా ఉన్న నీ హక్కు, హ్యూమన్ రైట్స్ అన్నమాట. నాస్తికత్వం హ్యూమన్ రైట్స్, అందరికీ సమానమైన హక్కులు అని చెప్తుంది. వాడు ఎక్కువ కాదు, తక్కువ కాదు, ఒక ఆడవాళ్ళు తక్కువ కాదు, మగవాడు ఎక్కువ కాదు, ఒక డబ్బునాడు ఎక్కువ కాదు, తక్కువ కాదు. అంటే నాస్తికత్వం సమానత్వాన్ని తెచ్చి పెడుతుంది. చేత ఆస్తికత్వం కంటే నాస్తికత్వం ఎంత గొప్పదో, ఏ రకంగా సమాజంలో ఆస్తికత్వం ద్వారా వచ్చే అసమానతల్ని తొలగించి సమసమాజాన్ని నెలకొల్పి అందరూ హాయిగా ఉండి చేసేది నాస్తికత్వం. ఎక్కువగా చెప్పినదే కరెక్ట్, నిజమేది. అంచేది ఏదైతే ఆస్తిక చైతన్యంతో మనుషులు కృషి చేస్తారో, సమాజం ఎంత మేరకు నాస్తికత్వం ప్రబలుతుందో అంత మేరకు సమాజంలో సమానత్వం వస్తుంది. ఎంత మేరకు సమాజంలో ఆస్తికత్వం ఉంటుందో, ఆస్తిక భావజాలం ఉంటుందో, ఎంత మేరకు సమాజంలో దేవుడు, పునర్జన్మ, కర్మ, దురదృష్టం, నుదిటిరాత భావాలు ఉంటాయో అంత మేరకు సమాజంలో అసమానతలు ఇలాగే ఉంటాయి. అసమానతలు లేని సమాజం, సమాజం కోరాలంటే నాస్తికత్వమే కావాలి. ఆస్తిక సమాజంలో ఇన్ని శతాబ్దాలుగా మనం చూసాం అసమానతలు ఎన్ని ఉన్నాయో. అవి మనిషిని అసమానతలు తొలగించదు. ఆస్తికత్వం సమాజంలో అసమానతలు తొలగించలేదు. ఎందుకంటే దాని భావజాలం లాంటిది కనుక. అంతే నాస్తికత్వం ద్వారా వస్తాయి. నాస్తికత్వం ద్వారా వస్తాయంటే ముఖ్యంగా నీకు ఎందుకు మళ్ళీ ఇంకోసారి చెప్తాను, దైవం ఆధారిత భేదాలు తొలగిపోతాయి. అనేది దేవుడి వల్ల పుట్టి జలబిడ్డ లేకుండా ఈ కులం దేవుని నోటిని చూచింది, ఆ కులం ఇంకో దేవుడి పాదాలను చూచింది అనే వివక్షత ఉందే లేక మనం చెప్పుకునే దాన్ని పుట్టారు. ఆ రంగది దైవం ఆధారిత భేదాలు ఉండవు. మానవత్వం బలపడుతుంది. దేవుడి దయ, శాపం లాంటివి ఉండవాడు. శాపం దాన్ని ఏ రకంగా మనిషి కృషి చేస్తాడు, తన జ్ఞానాపించి కూడా చక్కగా వస్తాడు. సమాన హక్కులు అందరికీ, నాకు ఎటువంటి హక్కులు ఉన్నాయో నీకు ఉంటాయి. అది ఆడవాళ్ళు కాదు, మగవాళ్ళు కావచ్చు, ఒక ఎక్కువ కులం వాడు తక్కువ కులం కావచ్చు, అందరూ సమానమే. ఆల్ ఆర్ ఈక్వల్ అనేది నాస్తికత్వంలో వస్తుంది. ఇక పరలోకం కోసం, మోక్షం కోసం చెప్పి ఇక్కడ బాధలు అనిపిస్తూ కూర్చొని ఉంటుంది. ఆస్తికత్వం చేస్తుంది ఈ వివక్షతని, అసమానత పెంచి పోషించడానికి. నువ్వు మోక్షం కోసం దేవుని ప్రార్థన చేస్తుంటూ నీకు మోక్షం వస్తుంది, వచ్చేదేమో చక్కగా పుడతావని చెబుతుంది. అంటే మనిషిగా అలాగే ఉంచుతుంది, బాధతో ఉంచుతుంది.
నువ్వు వచ్చే జన్మలో బాగుపడతావు కనుక ఇప్పుడు మోక్షం కోసం దేవుని ప్రార్థిస్తూ కూర్చో. ఇంకోసారి లేదు ఇంకో జన్మ. అంటే ఆస్తికత్వం ఏ రకంగా మనిషిని అలాగ ఉంచేస్తుంది. చైతన్యం తీసుకురాదు ఆస్తికత్వం. నాస్తికత్వం ద్వారా చైతన్యం వస్తుంది. అంచేత అతనికి కావాల్సిన న్యాయం, అతను కోరే హక్కులు అన్నీ కూడా ఇక్కడే వస్తాయి. ఇక్కడ సమాన హక్కులు ఇక్కడే సాధించగలుగుతారు. నాస్తికత్వం ద్వారానే వస్తుంది. అలాగే సైంటిఫిక్ నాలెడ్జ్ అండ్ సైంటిఫిక్ టెంపర్ డెవలప్ చేస్తుంది. విజ్ఞాన దృక్పథం పెంపొందిస్తుంది. మతపరమైన మూఢనమ్మకాలు, రకరకాల మూఢనమ్మకాలు, ఎన్నెన్ని కాదు మతపరమైన మూఢనమ్మకాలు, ఎన్నెన్ని ఈ పండుగలు ఆ పండుగలు పెట్టి మనుషుల్ని వాళ్ళ పనికిరాని వాళ్ళగా చేసే మతాలు. ఈ దైవ సంబంధమైన మతాలన్నీ కూడా మనిషిని మభ్యపెట్టడానికి పనికిరాగా చేయడానికి, సమాజంలో అసమాధానం పెంచి పోషించడానికే తప్ప సమాజంలో సమానత తీసుకురావడం మౌఢ్యంలో ఉంచుతుంది. మతం మనిషిని మౌఢ్యంలో ఉంచుతుంది. మూఢత్వంగా మూఢులుగా ఉంచుతుంది. మూఢులుగా ఉంచితేనే అసమానతలు ఉంటాయి. ఈ మూఢంగా ఉంచడం కోసమే, అసమానతలను కాపాడడం కోసమే మతం ఈ రకాల ఆచారాలని, సాంప్రదాయాలని, రకరకాల పండుగల్ని పెట్టి మనిషిని ఆలోచన చేస్తుంది. అది నాస్తికత్వాన్ని కొట్టిపారుస్తుంది. అంచేత ఈ రంగా ఆలోచించినట్లయితే మనం చూసినట్లయితే నాస్తికత్వం ద్వారానే సమాజంలో అసమానతలు తొలుగుతాయి. ఈ కులమత భేదాలు పోతాయి. గొప్ప తేడాలు పోతాయి. అంతా సమానం. మానవ హక్కులు, హ్యూమన్ రైట్స్, ఆల్ ఆర్ ఈక్వల్, ఎవ్రీబడి ఈక్వల్ బిఫోర్ లా. అలాగా అందరికీ సమాజంలో సమానమైన హక్కులు ఉన్నాయి, సమానమైన గౌరవం ఉంది, సమాన విలువ ఉంది. అంచేత సమాజంలో నాస్తిక చైతన్యం ప్రబలితేనే ఈ అసమానతలు తిరుగుతాయి. అంతేగాని ఆస్తికత్వం ద్వారా, ఆస్తిక గ్రంథాలను నమ్మడం ద్వారా ఈ వేదాలని, ఉపనిషత్తుల్ని, ఈ భగవద్గీతలని, ఈ మనుస్మృతులు లాంటివి, మనుస్మృతి ఎంత అసమానతలు పెంచి పోషిస్తుంది. వాటిని నమ్ముతూ కూర్చుంటే సనాతన ధర్మం నిజమే. ఆ సనాతన ధర్మం ఈ నాశనానికి మూలం. క్రీస్తు పూర్వం 15వ శతాబ్దం నుంచి 5వ శతాబ్దం వరకు ఉన్నట్టు క్రీస్తు దానికి కారణం అంతా ఈ సనాతన ధర్మం. ఇప్పుడున్న ఈ అసమానతకి సనాతన ధర్మే కారణం. అంతకాలం మనుషుల్ని మూర్ఖంగా ఉంచి, మూఢత్వంగా ఉంచి, మనుషుల్లో అసమానత చేసి వచ్చింది ఈ సనాతన ధర్మం. ఈ సనాతన మూలం అంతా ఈ వేదాలు, ఈ ఉపనిషత్తులు, ఈ భగవద్గీతలు, ఈ మనుస్మృతులు, ఇంకో స్మృతులు, ఇంకో గ్రంథం, అదో గ్రంథం. ఈ గ్రంథాలు ఈ మతాల పేట మనిషిని పనికి రాకుండా పనికిరాని ఆచారాలు, సాంప్రదాయాలు, నమ్మకాలతో ఉంచాయి. వాటిని కొట్టి పారేసేదే నాస్తికత్వం. మనిషికి విలువించేదే నాస్తికత్వం. సమాజం పెంచేదే నాస్తికత్వం. సమాజాన్ని తీసుపెట్టేదే నాస్తికత్వం. ఆస్తికత్వం ద్వారా సమాజం రాదు. అది గుర్తించాలి. అప్పుడే సమాజంలో మానవ హక్కులు వస్తాయి, మానవ విలువలు వస్తాయి, మానవ మనుషులంతా సమానంగా ఉంటారు. డాక్టర్ గారు, మన ప్రతి బులెటిన్లో సామాజిక పురోభివృద్ధికి, మానవ కళ్యాణానికి తోడ్పడిన ఒక ప్రముఖ మహనీయుని గురించి చెప్పుకుంటున్నాం కదా, ఈసారి ఎవరి గురించి చెబుతున్నారు? ప్రిమిల ఈ సమాజానికి ఒక షాక్ ఇచ్చాడు. ఈ సమాజంలో అసమాధాలకు ఒక షాక్ ఇచ్చాడు. సమాజంలో పాతుకుపోయిన నమ్మకాలకు ఒక షాక్ ఇచ్చాడు. ఇచ్చి ఇది కాదు ఆలోచన, ఈ ఆలోచన బయటపడండి, ఇలా రండి, అప్పుడు ఈ బతుకులు బాగుపడతాయని చెప్పినట్టు చార్వాకుడు గురించి చెప్పదలుచుకున్నాను. చార్వాకుడు అంటే ఇవాళ వాడు కాదు. క్రీస్తు పూర్వం 500 శతాబ్దం, క్రీస్తు పూర్వం 500 శతాబ్దాల కింద వాడు. అప్పటికే భారతదేశంలో వైదిక యుగం కొనసాగుతోంది. వేదిక పీరియడ్ అంటే క్రీస్తు పూర్వం 1500 నుంచి 500 వరకు వేదాలు, అప్పుడు వేదాలన్నీ అప్పుడు వేదవ్యాసుడు వేదాలు రాశాడు. అంటే ఆ వేదాలన్నీ దేవుడి నూడని చూస్తే వేదవ్యాసుడేమో అవన్నీ కూడాను లిఖితపూర్వకం చేశాడు.
వ్యాసుడు అన్నమాట. అంటే క్రీస్తు పూర్వం 1500 నుంచి 1000 సంవత్సరాల వరకు అది ఎర్లీ వేదిక్ పీరియడ్ అంటారు. ఎర్లీ వేదిక్, అప్పుడు ఋగ్వేదం వచ్చింది. క్రీస్తు పూర్వం అంటే క్రీస్తు పుట్టడానికి 1000 నుంచి 1500 నుంచి 1000 సంవత్సరాలు పూర్వం, 1500 నుంచి 1000 సంవత్సరాలు ముందు దాన్ని ఎర్లీ వేదిక్ పీరియడ్ మొదటిది అన్నమాట. ఆ వేదిక్ పీరియడ్లో ఋగ్వేదం వచ్చింది. ఋగ్వేదంలో సరే మంత్రాలతో అవన్నీ ఉంటాయి కదండి. ఆ తర్వాత వేదిక్ పీరియడ్ అయిపోయాక ఎర్లీ అయిపోయిన తర్వాత ఇక 1000 నుంచి 500 క్రీస్తు పూర్వం 1000 నుంచి 500 మధ్య కాలంలో 500 సంవత్సరాల ముందు 500 సంవత్సరాల ముందుకు అప్పుడు తక్కిన వేదాలన్నీ కూడా ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము, అథర్వవేదం. ముందు ఋగ్వేదం వచ్చింది, తర్వాత సామవేదము, యజుర్వేదము, అథర్వవేదం ఇవన్నీ కూడా తర్వాత వచ్చాయి. దీంట్లోనే ఇక ఈ వేదిక దీంట్లోనే ఇక రెండో పీరియడ్లో మనకు బ్రాహ్మణాసు, అరణ్యకాసు, ఉపనిషత్సు ఇవన్నీ కూడా వచ్చాయన్నమాట. ఇవన్నీ కూడా ఆస్తిక సిద్ధాంతాలకు సంబంధించినవన్నీ వస్తాయి. ఈ రంగం మొత్తం ఉండి మనుషుల్లో లేనిపోని అబద్ధాలన్నింటినీ ప్రచారం చేసి దేవుడు, పరలోకం, భూలోకం, పరలోకం, కర్మ, దురదృష్టం, వీటి రాత, కొంతమంది ఏమో బ్రహ్మ నోట్లోంచి, కొంతమంది భుజం నుంచి, కొంత నడుములోంచి, వాడు పాదానికి పడ్డారని ఈ రకంగా పనికిరాని సిద్ధాంతాలన్నీ సృష్టించి సమాజంలో అసమానత సృష్టించి, సమాజంలో ఎన్ని రకాలేంటి అసమానతలు ఉండవు అన్ని అసమానతలు సృష్టించి ఇంకా పనికిరాని ఆచారాలని, సాంప్రదాయాలని, బలుల్ని, యజ్ఞాల పేరిట ఇవన్నీ చేసి ఎన్ని రకాలుగా చేసేసారు. ఎన్నో ఆచారాలు, సాంప్రదాయాలు వచ్చాయి. అప్పుడు చార్వాకుడు వచ్చి ఇవంతా ఒట్టి మోసం, దగ, వేదాలు బ్రహ్మ నోటి నుంచి వచ్చింది లేదు, దేవుని నోటి నుంచి వచ్చింది లేదు, ఏమి లేదు. ఇవి కొంతమంది రాశారంతే. అసలు దేవుడు అన్నవాడే లేడు, పరలోకం అనేది లేదు, పూర్వజన్మ పునర్జన్మ అనేది లేదు. కొట్టిపరిచాడు, మొత్తం కొట్టిపరిచాడు. దేవుడు అన్నాడు లేడు, పరలోకం లేదు, పునర్జన్మ అనేది లేదు, పూర్వజన్మ అనేది లేదు, ఉన్నది ఒకటే ఒక జన్మ. ఆ రంగా ధైర్యంగా కొట్టి వీటన్నిటిని ఎదిరించి పక్క మాసి ఈ వేదిక ఆచారాలు, ఆచారాలని, సాంప్రదాయాలని ఇవన్నీ అర్థం లేదు. ఇవన్నీ మనుషుల్ని వేరువేరుగా చూడడానికి, మూర్ఖులు ఉంచడానికి, మూఢంగా ఉంచడానికి వచ్చాయి, మూఢనమ్మకాలు పెంచడానికి ఉన్నాయి అని ధైర్యంగా చెప్పాడు. చెప్పడం కాదు, ఎంతమంది ఆయన ఫాలో చేశారు. చార్వాకులు వాళ్ళను చాలా ధైర్యంగా అరవం చేశారన్నమాట. ఆయన దాంతో ఆ చార్వాకు చెప్పేదానికి చార్వాక తత్వశాస్త్రం అని వచ్చింది. ఆ చార్వాక తత్వశాస్త్రం ఏంటంటే ఆయన చెప్పేదంటే వేదాలు, ఆత్మ, పరలోకం, పునర్జన్మ, కర్మఫలం వంటి భావాలు పూర్తిగా తప్పు, అవి లేవు. ఇంద్రియానుభవం ద్వారానే జ్ఞానం వస్తుందన్నాడు. అంతే ఏదో దేవుడు ఇవ్వడం కానీ కాదు, ఇది మనం నేర్చుకోవడం ద్వారా, మన ఇంద్రియాల ద్వారా, మన కళ్ళ ద్వారా, మన మెదడు ద్వారా, మన నోటి ద్వారా, మనం తెలుసు వినేదాని ద్వారా ఆ రకంగా జ్ఞానాన్ని చేస్తాం అంతే. అంచేత ఆయన చేసి ఇంకోటి చేశాడు, ఏదో ఊహల్లో స్వర్గం నరకం నాకు జాంతా నై, ప్రత్యక్షమే ప్రామాణికం. ఊహలు నాకు వద్దు, దేవుడు అంటే దేవుడు కనబడాలి అంతే. నాకు ఏదైతే నాకు రుజువు అవుతుందో అదే నేను ప్రామాణికం తీసుకుంటా. రుజువు లేని కల్పనలు అంట, అబద్ధాలు అంటాను అన్నాడు. ఏదైతే రుజువు అవుతుందో, ప్రత్యక్ష ప్రమాణంగా కనబడుతుందో, రుజువు అవుతుందో అదే నమ్ముతాను. తక్కినవన్నీ ఊహలు, నమ్మకాలు, అబద్ధాలు. అంతేత మొట్టానికి సిద్ధాంతం ప్రత్యక్షమే ప్రామాణికం.
అప్పుడు రోజులో మనకు తెలిసిన ఆయన మనకు తెలిసిన తక్కిన జీవితం అంతా ఇప్పుడున్న వ్యక్తుల్లాగా అన్ని జీవితం మొత్తం మనకేం తెలియదు, కానీ ఆ సిద్ధాంతాలే చార్వాకుడి సిద్ధాంతాలే మనకు తెలుసు. మనకి లోకాయుక్త అంటారు వాళ్ళు, అన్నీ లోకాయుక్తని కూడా. అంచేత ఇంద్రియాలతో చూసింది విన్నదే అనుభవించేది నిజం. దైవ విశ్వాసం, వేదాలు, యజ్ఞాలు జ్ఞానం ఇవ్వవు. మనం ఇంద్రియాల ద్వారా ఏం చేశామో, ఏది విన్నామో, ఏది అనుభవించామో అదే నిజం. ఈ దేవుళ్ళు నమ్మకాలు, వేదాలు, యజ్ఞాలు ఇవన్నీ కూడా మనిషికి ఏ రకాన్ని జ్ఞానాన్ని ఇవ్వవు. అంటే ప్రత్యక్షమే ప్రమాణికము, ప్రత్యక్షం రుజువు అయ్యింది అన్నాడు. ఇంకోది వేదాలను పూర్తిగా నిరాకరించాడు. వేదాలు మానవులు రాసినవి కానీ దేవుడు వాక్ కాదు. అసలు దేవుడు అన్నవాడు లేదు. ఇంకేంటి దేవుడు వాకు? వేదాలు ఏమంటారంటే, వేదాల గురించి దేవుని నోట్లోంచి వచ్చాయి, అవి తర్వాత వచ్చిన వాటిని వీళ్ళు రాశారు, తర్వాత ఋషులు రాశారు. అందుకని వేదాలు నోటి నుంచి వచ్చాయి. నోటి నుంచి కనుక అవి ఎంతో గొప్పవి. వేదాలు అవి ఎంత గొప్ప అంటే దేవుడి నోట్లోంచే వచ్చాయి కనుక చాలా గొప్పవి అన్నాడు. అసలు దేవుడు లేడిపోమన్నాడు. దేవుడు లేనప్పుడు ఎక్కడి నుంచి వస్తాయి? అంచేత వేదాల మానవుడు రాసినవి కానీ దేవుడు వాక్కులు కాదు. దేవుడు అనేవాడే లేడు. వేదాలను యజ్ఞాలు, కర్మకాండలు ప్రజలను మోసగించే బ్రాహ్మణులు సృష్టించారని చెప్పాడు. అగ్రవర్ణ వర్ణాలు ఉన్నారు, బ్రాహ్మణులు ఉన్నారు కదా, వాళ్ళ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడం కోసమని ఈ యజ్ఞాలు, యాగాలు, కర్మకాండలు అన్నీ సృష్టించారు. ఒక వర్గం తెలివితేటలతో వాళ్ళు సమాజంలో వాళ్ళ స్థానాన్ని అగ్రస్థానం ఉంచుకోవడం కోసమని నిలబెట్టుకున్నారు. వాళ్ళు సృష్టించారు ఇవన్నీ, కర్మకాండలు ఇవన్నీను. అంతేకాని కొంతమంది ఇవన్నీ కూడా ఇలాంటి కర్మకాండలు ఇవన్నీ కూడా ఏమీ లేవు. వీళ్ళు వాళ్ళ స్థానాన్ని నిలబెట్టుకోవడం కోసమని ఇవన్నీ చేశారు, బ్రాహ్మణులే చేశారు అన్నారు. ఆ రంగా అది ఆత్మ, పరమాత్మ ఇవన్నీ ఏలు పరలోకం అనేవి లేవు. ఆత్మ, పరలోకం, పునర్జన్మ విషయాలు కల్పితం అని స్పష్టమైన. శరీరమే నిజం, శరీరం నశిస్తే జీవం అంతమవుతున్నాడు. మనం బతుకునే లేవు, అంతకుమించి ఇంకేం లేదు. ఇది అయిపోయింది, ఇంకైపోయాడు. మనిషి మళ్ళీ మామూలుగా మట్టిలో కలిసిపోతాడు అంతే. అంతేగాని వేరే లోకం లేదు, ఏ లోకం నుంచి రాలేదు. ఇక్కడ పుట్టాడు, ఇక్కడ చనిపోతున్నాడు అంతే. వాడు చచ్చిపోతే చనిపోయాడు అంతే. అంతేగానికి ఏం కాదు. విశ్వం అనేది ఈ సృష్టి అనేది భూమి, నీరు, గాలి, అగ్ని అనే మూలకాల సమన్వయంతో ఏర్పడింది. శరీరం కూడా మూలభూతాలతో వచ్చింది, అంతేగాని ఏం లేదు. ఇక జీవితం ఒక్కటే, దాన్ని ఆనందంగా గడపాలి. ఒకటే జీవితం. పూర్వజన్మ లేదు, పునర్జన్మ లేదు, ఈ లోకం లేదు, పరలోకం లేదు, ఏమీ లేదు. ఒకటే జీవితం. ఆ జీవితాన్ని సుఖమయంగా హాయిగా గడుపు. బాధలతో, ప్రార్థనలతో ఏదో మోక్షం అన్నా చేసుకో. ఒకటే జీవితం, నువ్వు అనుభవించు. మంచి ఆహారం తినాలి, సుఖంగా బతకాలి, సరిగ్గా భోంచే. పాపపుణ్యాలు కల్పనలే. పాపపుణ్యాలు, పాపం పుణ్యం ఇవన్నీ ఒట్టిది, అలాంటివి చేయకు అని చెప్పిన మాట. ఈ రంగా కానీ ఈ ఆస్తికులు ఉన్నారే వాళ్ళందరూ ఇవన్నీ నాస్తికత్వం, ఎన్ని అర్థం లేని దేవుళ్ళు లేడంటారా అంటూ అతను ధ్వజం ఎత్తారు. ఇదంతా నాస్తికత్వం, మాది ఆస్తికత్వం, అసలు అదే ఈ దేవుడు లేని నాస్తికత చేస్తామని చెప్పి ఆ రంగా చేశారు. కానీ ఈ చార్వాకుడు తెచ్చిన ఆ రెవల్యూషన్ వల్ల భారతదేశంలో తార్కిక ఆలోచన, రేషనల్ థింకింగ్ మొట్టమొదటి ప్రారంభం. అంతవరకు ఈ వేదాలు, ఉపనిషులు ఇవన్నీ అంటూ చెప్పి చేసి దాంతో వేదిక పీరియడ్లో వచ్చిన దాంతో మనుషులు మూఢంగా ఉంచింది. కానీ ఆలోచించు అంటే ఒక రేషనల్ థింకింగ్ని, రీజనింగ్ని ప్రశ్నించు, పరిశీలించు, పరీక్షించు అనేది ప్రవేశపెట్టింది చార్వాకుడు మొట్టమొదట. అంటే ఎంత చేశాడు.
అది మొట్టమొదటి తార్కిక ఆలోచన, రేషనల్ థింకింగ్ మొదట అడుగుగా వేసింది ఆయన. మానవుడి జీవితం భౌతిక లోకానికి పెరుగుతుంది తప్ప ఆనందం అంతే, ఆ భౌతిక సుఖం ఇంకేం ఇక్కడే ఆనందించడం, సుఖమో దుఃఖమో అంత ఇక్కడే. అంతే నువ్వు జీవితాన్ని సుఖమే చేసుకో. అలాగే వేదాలు, యజ్ఞాలు, మూఢనమ్మకాలను సవాల్ చేసి సమాజంలో ప్రశ్నించే ఆత్మ వెలిగించాడు అన్నమాట. అంతరంగా ఊహలు, కల్పనలు, పరలోక ఆశలు వదిలి ప్రత్యక్ష అనుభవం నిజాన్ని నమ్మాలి. దేవుడు ఊహ, ఆ ఏవో ఇలాంటి పక్కన పెట్టేసే ఈ ఊహల్ని, గాథల్ని, పరలోక ఆశలు అన్నీ వద్దు. పరలోకం లేదు, దేవుని పక్కలతో కూర్చుంటావు, నీకు స్వర్గం వస్తుంది, ఈ మాట పక్కన పారి. నీకు ఇక్కడే ఈ ప్రత్యక్షంగా నీకు ఏది ఉందో అదే నిజం, తక్కువన్నీ కల్పనలు, లేనే లేవు అని మనుషుల్లో జ్ఞానజ్యోతి వెలిగించేవాడు చార్వాక. ఆ రంగా అప్పటి నుంచి ఆ చార్వాక వచ్చి చివరికి ఈనాడు మనకి గౌరవ గారు ప్రవేశపెట్టిన పాజిటివ్ ఎథిజం ఓ సిద్ధాంతంగా, పూర్తి సిద్ధాంతంగా అన్ని రంగాల్లో గౌరవ గారిది. మరి అది వైజ్ఞానికంగా కావచ్చు, లేకపోతే విద్యారంగం కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, నైతికంగా కావచ్చు, అన్ని రంగాల్లోనూ సమానత్వాన్ని తీసుకొచ్చి వ్యక్తికి విలువ తెచ్చిపెట్టి వ్యక్తే మూలం, మ్యాన్ ఈజ్ సుప్రీం, మ్యాన్ సెంటర్డ్ ఫిలాసఫీని డెవలప్ చేశారు గౌరవ గారు. గౌరవ గారు మ్యాన్ సెంటర్డ్ ఫిలాసఫీ పాజిటివ్ చేసి గౌరవ గారు ఇంతవరకు అంతవరకు అలా చేయలేదు. మామూలుగా నెగిటివ్గానే వచ్చింది, కానీ పూర్తిగా మ్యాన్ ఈజ్ సుప్రీం, అది ఆస్తికత్వం గాడ్ సెంటర్డ్ అయితే మ్యాన్ సెంటర్డ్ ఫిలాసఫీ మనిషి అని చెప్పి దానికి అన్ని రకాలుగాను అన్ని రంగాల్లో కూడా మ్యాన్ ఈజ్ సుప్రీం చెప్పి మనిషికే ప్రాధాన్యత ఇచ్చి చేసిన సిద్ధాంతం గౌరవ పాజిటివ్ అన్నమాట. అంతే చార్వాకుడు మొట్టమొదట వేసిన పునాది, ఆ పునాది ఎలాగ భారతదేశంలో పెరుగుతూ ప్రపంచం అంతా కూడా చాలా వరకు ఈ రకంగా ఆ భావజాలంతో ఎరిగి ఈ రోజున ప్రపంచంలో చాలా ఇప్పుడు చేసేది ప్రపంచం స్టాటిస్టిక్స్ ఉంటే కొన్ని దేశాల్లో ఈ నాస్తికత్వం అనేది, అది దేవుళ్ళ నమ్మకపోవడం అనేది 80-90% మంది ఉన్న కొన్ని దేశాల్లో. మన భారతదేశంలో తక్కువ, కానీ తక్కువ 85-90% దేవుళ్ళ నమ్మని దేశాలు ఉన్నాయి. దేవుళ్ళ నమ్మని మనం చెప్పుకున్న విషయాలు అంటే ఎంత ఇదిగా మనుషుల్లో మార్పు. ఎప్పుడైతే ప్రశ్నించే తత్వాన్ని, పరిశీలించే తత్వాన్ని, పరీక్షించే తత్వాన్ని మనుషులు ప్రవేశపెడతామో, క్రిటికల్ థింకింగ్ని మనం ప్రవేశపెడతామో, ఇవన్నీ కుట్టుకుపోతాయి. ఆస్తికత్వం మనిషిలో ప్రశ్నించే తత్వాన్ని రానివ్వదు, పరిశీలించే తత్వాన్ని రానివ్వదు, పరీక్షించే తత్వాన్ని అసలు రానివ్వదు. దేవుడు అనే విషయాన్ని ప్రశ్నించడం వీల్లేదు. ఆస్తికత్వం ప్రకారంగా మానవుడిని పుట్టించి దేవుడు అన్నారు. అదే దేవుడిని ఎవరు పుట్టించా? కళ్ళు పోతాయి. దేవుడిని ప్రశ్నించడానికి లేదు, దేవుడి గురించి అడగడానికి లేదు అంటారు. మనిషి పుట్టడానికి కదేమో దేవుడు కానమా? దేవుడు ఎవరిని పుట్టించడానికి మనం అడగలేదు, అన్నావా నీకు కళ్ళు పోతాయి, నువ్వు చచ్చిపోతావు, చెప్పిస్తారు. అంటే ఏ రకంగా మనుషుల్ని ఏ రకంగా మా అజ్ఞానంలో, మూఢత్వంలో, భయంలో ఉంచి ఆస్తికత్వం అర్థమవుతుంది మనకి. అంచేత ఆస్తికత్వం మనిషిని పనికిరాని కూడా చేస్తుంది. నాస్తికత్వం మనిషిలో చైతన్యం తీసుకొస్తుంది, సమార్థం తీసుకొస్తుంది, మనిషిగా నిలబెడుతుంది అన్నమాట, మానవతగా మనిషిగా. అంతే ఈ రకంగా చార్వాకుడు మొదట్లో ఈ రకంగా క్రిటికల్ థింకింగ్ని, రేషనల్ థింకింగ్ని ప్రవేశపెట్టాడు. అక్కడి నుంచి అలా పెరుగుతూ ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ రోజున చాలా దేశాలు ఎంతో ముందంజలోకి వెళ్ళాయి. ఎథిస్ట్ బులెటిన్లో చిన్న విరామం. టోల్ ప్లాజా విషయంలో సరైన రూల్స్ లేకపోవడం, సోషల్ మీడియాలో వచ్చే అబద్ధపు ప్రకటనలు, ట్రావెలింగ్ ఏజెంట్స్ చేసే మోసాలు, సమాజంలో జరుగుతున్న రకరకాల కల్తీలు, రియల్ ఎస్టేట్స్లో జరిగే మోసాలు, పార్సిల్స్పై దగాలు, కోచింగ్ సెంటర్లు చేసే అబద్ధపు ప్రచారాలు, వినియోగదారులు ఇలాంటి మోసాల వలలో చిక్కుకోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ మోసాలకు గురైతే ఏం చెయ్యాలి, ఇలా ఎన్నో వినియోగదారుల సమస్యలకు తెలుగు, ఇంగ్లీష్లో డాక్టర్ PVVS మూర్తి గారి సమగ్ర విశ్లేషణ. ఇలా
సమాజంలో వినియోగదారుల చైతన్యం కోసం, సమాజాభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న మా సమరం వినియోగి ఛానల్ను తప్పక వీక్షించండి. ఎథీస్ట్ బులెటిన్కి తిరిగి స్వాగతం. డాక్టర్ గారు, ఫెయిల్యూర్ ఎదురైనప్పుడు దేవుడు నుదిటిన ఇలానే రాశాడు అని సర్దిపెట్టుకుంటారు. నుదిటి రాత మార్చలేనిది అని అనుకుంటారు కదా, ఈ విషయం గురించి మీరేమంటారు? అసలు నుదిటి రాత అనేది లేదు. అది బ్రహ్మ రాస్తాడు. పుట్టుకతోనే నుదిటి రాస్తారు. బ్రహ్మలిఖితము అంటారు. అదే ఈ ఆస్తికత్వం మనుషుల్లో ఎన్ని అబద్ధాలను సృష్టించిందో దాంట్లో ఇది ఒకటి, నుదిటి రాత. ఈ నుదిటి రాత అనే మూఢనమ్మకాన్ని పెంచి మనిషిలో కర్తృత్వ శక్తిని చంపేయడం జరిగింది. ఎవడైనా ఫెయిల్యూర్ వచ్చినకు ఏం చేద్దాం, నా కర్మ, నా నుదిటి రాత, బ్రహ్మలిఖితం, దాన్ని ఎవడు కాదంటాడు? బ్రహ్మలిఖితం, దేవుడు రాశాడు. ఇక దేవుని మాట నువ్వు ఎలా కాదనగలవు? దోసిపోటు ఉండాల్సిందే. ఎప్పుడైతే మనుషుల్లో ఈ నుదిటి రాత మీద నమ్మకం ఉంటుందో మనుషుల్లో కర్తృత్వ శక్తి, ఇనిషియేటివ్ పోతుంది. నేను చేయగలను, సాధిస్తాను. ఒక అపజయం వస్తే అపజయాన్ని నేను ఓవర్కమ్ చేస్తాను, దాన్ని అధిగమిస్తాను అనేటువంటి భావాన్ని లేకుండా చేస్తుంది నుదిటి భావం. మనిషి ఏం చేద్దాం? నువ్వు ఎవరు తగ్గిస్తాడు? ఫేట్ని ఎవరు తీయగలడు? ఫేట్ని ఎవరు తప్పించగలరు? ఫేట్ అంటే నుదిటి రాత. నుదిటి రాత ఎవరు తప్పించగలరు? తప్పదు, విధిలిఖితం. మనుషుల్లో ఒక ఏదైనా చిన్న తెలివి వస్తే మనం కొన్ని పనులు చేద్దాం అనుకుంటాం, కానీ ఎందుకంటే ఒక పని సక్సెస్ అవ్వాలంటే దాంట్లో మన కృషి కావాలి, మన ప్లానింగ్ కావాలి, మనకు కొద్ది నాలెడ్జ్ కావాలి, అన్నీ కావాలి. లేకపోతే కొన్ని ఫెయిల్యూర్స్ వస్తాయి. ఒకసారి నా ప్లానింగ్ సరిగ్గా లేదు, నాకు అవగాహన సరిగ్గా లేదు, నాకు ఇవన్నీ లేదు అనుకుని అయితే దీని నుంచి ఇప్పుడు లెసన్స్ నేర్చుకున్నాను. ఫెయిల్యూర్ నుంచి లెసన్స్ తీసుకున్నారు. ఫెయిల్యూర్ నుంచి లెసన్స్ నేర్చుకుని దాన్ని చక్కదిద్దుకొని ఇంకా కొద్దిగా సహకారం తీసుకుని దాన్ని సాధిస్తాడు మామూలుడితే. కానీ ఎవడైతే నుదిటి రాత నమ్ముతాడో వాడు అంతే. ఏం చేద్దాం, నా ఫేట్ అది, నా బ్రహ్మలో చేశాడు, నా కర్మ, నా నుదిటి రాత, నా కర్మ దేవుడు రాశాడు అని కూర్చుంటాడు. అంటే వాళ్ళు క్రియాశీలత, పని పట్టుదలతో చేద్దామని లేకుండా పోతుంది, సాధిద్దామనే తపన లేకుండా చేస్తుంది. మనిషిలో సాధించాలనే తపన్ని చంపేస్తుంది నుదిటి రాత భావం. అంటే ఏదైనా సాధించాలని రావాలంటే ముందు నుదిటి రాత భావం వాళ్ళు లేకుండా ఉండాలి. నేను ఎందుకు సాధించలేను? నేను సాధిస్తాను, నేను తెలుసుకుంటాను. ఇవాళ నాకు అవగాహన లేకపోతే, దాని గురించి తెలియకపోతే నాకు ఫెయిల్యూర్ ఇచ్చింది. నా ఫెయిల్యూర్ కారణం తెలుసుకుంటాను, ఇంకా నలుగురు సహకారం తీసుకుంటాను, నన్ను అడుగుతాను, నన్ను సహకారం సాధిస్తాను అనేసి ఇంకా స్టెప్ బై ఎన్ని ఫెయిల్యూర్స్ అన్ని ఫెయిల్యూర్స్ వాడు క్లాసుని నేర్చుకుంటాడు. ఫెయిల్యూర్స్ ఆర్ ది స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్ అంటారు. మన అపజయాలు మన విజయాలకి సోపానాలు, అపజయాలు మన విజయానికి సోపానాలుగా లెక్కట్టుకుని ఆ రంగా వాడాలి. కానీ నుదిటి రాత అనేది అర్థం లేనే లేదు. అదృష్టం, దురదృష్టం ఇవన్నీ కూడా ఆస్తి. దాన్ని నుదిటి రాత నమ్ముకొని కూర్చున్నవాడు ఎప్పుడు కూడా సాధించలేడు. ఏదైనా సాధించే సాధకుడు ఉన్నాడంటే, ఏదైనా సాధిస్తాడంటే వాడి యొక్క జ్ఞానము, వాడి విజ్ఞానము, వాడి కృషి, వాటి మీదే వాడు విజయం సాధిస్తాడు. విషయాన్ని తెలుసుకోవడం అంటే నుదిటి రాత అనేది లేదు, బ్రహ్మలిఖితం అనేది లేదు. ఈ ఫేట్ అనే మాట అర్థం లేనిది. ఎప్పుడైతే నుదిటి రాత నమ్ముకుంటాడో ఫెయిల్యూర్ వస్తే కూలబడతాడు. అది పనికిరాదు. మనిషి అన్నవాడికి ఈ సృష్టిలో కాస్త తెలివితేటలు ఉండి తన జ్ఞానాన్ని తన మెదడుని ఉపయోగించి వెళ్ళేవాడు మనిషే, ఇంకెవడు లేడు. మనిషే అన్నాడు. ఎప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా ఇంకోటి వచ్చినా ఎవరు చేశారు? మనిషి చేశాడు. తన యొక్క కృషికి, తను చేసే ప్రయత్నానికి ఇంకా సాధనాలను వాడు కనిపెట్టుకున్నాడు, ఇంకా తేలిక కావడం కోసం.
మనిషి జ్ఞానం నుంచి వచ్చింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మనిషి జ్ఞానం నుంచి అంతే చేశాడు. తాను చేసే కృషికి తాను పెట్టుకున్న యంత్రాల ద్వారా వాడిని సృష్టించుకుని దాన్ని వెళ్తాడు. నా ఫేట్ ఇంతేను కూర్చున్నానుకో, ఇవన్నీ వచ్చేవే కాదు. అసలు ఈ సైన్స్ అభివృద్ధి చెందేదే కాదు. మనిషి అంటే వాడి శక్తి వాడు మామూలుగా ఫిజికల్గా వాడిని తక్కువ ఉంటుంది. కానీ మనోశక్తి మహోన్నతమైనది. అంచేత వాడు ఆ మహోన్నతమైంది కనుక, ఆ మేధస్సు మహోన్నతమైంది కనుక, ఆ మేధస్సుతో తనకు కావాల్సిన విధంగా యంత్రాన్ని సృష్టించుకున్నాడు. సైన్స్ రంగాన్ని టెక్నాలజీ సృష్టించుకున్నాడు. చెప్తాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత తేలిక చేసేసుకున్నాడు వాడు బతుకుని. ఎంత తేలికైన పూర్వకాలం టెలిఫోన్ పెట్టి వైర్లతో మాట్లాడుకున్నాం. ఇప్పుడు ప్రతివాడి చేసే సెల్ ఫోను. అంతరిక్షం నుంచి మనం మాట్లాడుకుంటున్నాం. అంతరిక్షం నుంచి అక్కడ అంతరిక్షం మనిషి పంపిస్తున్నాం. అంటే మానవ మేధస్సు ఎంత గొప్పతో చూడు. దూదిరాజును కూర్చుంటే వాడు ఈ సైంటిస్టు వెళ్ళగలడా? ఈ శాస్త్రజ్ఞ చేయగలడా? ఆ శాస్త్రజ్ఞుడు ఈ మనిషే. ఈ మనిషే శాస్త్రజ్ఞుడు. కానీ వాడు నూదిరాజు అనుకోడు. శాస్త్రజ్ఞుడు ఒక చేస్తాడు, ఫెయిల్యూర్ అవుతుంది, వాడు ఊరుకోడు. నా నూదిరాజు కూర్చొని ఏం చేయలేడు వాడు. నో, నీ ఎందుకు సాధించలేను చూస్తాను, ఎక్కడో తప్పు చేశాను నేను, అక్కడ ఈ తప్పుని సరిదిద్దుకుని నేను ముందుకు వెళ్తాను అనుకుంటాడు శాస్త్రజ్ఞుడు. అనుకుని సాధిస్తాడు. అంతే నుదిటి రాతను నమ్ముకోవడం అనేవాడు ఎవడయ్యా అంటే మూర్ఖుడు, అజ్ఞాని. ఆడు ఎందుకయ్యాడు మూర్ఖుడిగా, ఎందుకు అజ్ఞానిగా అయ్యాడు? ఈ ఆస్తిక భావజాలం. ఎవడైతే ఆస్తిక భావజాలం ఉంటుందో ఈ నురిరాత్రిని కర్మని నమ్ముకుని కూర్చునేవాడు. అంటే ఆస్తిక సిద్ధాంతం బ్రహ్మరాత అనేది లేదు, ఫేట్ అనేది లేదు, అదృష్టం దురదృష్టం లేదు. అంతా మానవ కృషి, మానవ మేధస్సు, మానవ ప్రయత్నం. మనిషే చేస్తాడు, ఇంకెవడు చేసేవాడు లేదు. పరలోకం లేదు, ఇంకో లేదు, దేవుడు లేడు, ఇంకెవడు లేడు. మనిషే ఏది చేసినా మనిషే. మ్యాన్ ఈజ్ సుప్రీం, మ్యాన్ ఈజ్ మాస్టర్. అది అప్పుడే మనం చేస్తాం. నుదిటిరాత నమ్ముకునేవాడు ఎందుకు ప్రజలు కూర్చుంటారు. అది ఆస్తిక భావజాలం మనిషిని పనికి రాకుండా చవటగా మారుస్తుంది. అంచేది ఆస్తిక సిద్ధాంతాలు పనికిరావు. డాక్టర్ గారు, ఈనాడు ప్రపంచంలో అనేక దేశాల్లో దేవునిపై నమ్మకం సన్నగిల్లుతోంది. అత్యధికులు దేవుణ్ణి నమ్మని దేశం ఏది డాక్టర్ గారు? ప్రేమిల ఇటీవల అంటే 2023లో గ్యాలప్ ఇంటర్నేషనల్ సర్వే అనేది జరిగింది. రకరకాల మీద సర్వేలు చేస్తుంటారు రకరకాల విషయాల మీద. ఆరంగానే గ్యాలప్ ఇంటర్నేషనల్ సర్వే ఏ దేశాల్లో అసలు దేవుణ్ణి నమ్మని వాళ్ళు ఎంత శాతం ఉన్నారని సర్వే చేశారు. ఏ దేశాల్లో ఎంతమంది ఉన్నారు. వాళ్ళు చేసిన దాంట్లో అసలు దేవుణ్ణి అత్యధిక శాతం దేవుణ్ణి నమ్మని వాళ్ళు ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఎవరు తెలుసా? ఏ దేశం తెలుసా? స్వీడన్. స్వీడన్ దేశంలో 85% మంది దేవుణ్ణి నమ్మరు, నాస్తికులు. స్వీడన్లో 85%. స్వీడన్ అంటే నీకు ఎంత అడ్వాన్స్డ్ కంట్రీ అని గుర్తుకొస్తుంది. అడ్వాన్స్డ్ కంట్రీ. ఎందుకంటే వాళ్ళకి మానవ కృషి ద్వారానే మనం ఏదైనా చేయగలం. అంటే మానవ కృషి మీద వాళ్ళ నమ్మకం. రెండో సమానత్వం, మానవత్వం, మానవ విలువలు, ఇవన్నీ వస్తాయి. అంచేత దేవుళ్ళో నమ్మని చోట ఆ దేశాలు కూడా నేను తెలుసుకొని చెప్తాను నీకు. ఇప్పుడు చెప్పే దేశాలు ఏవైతే కంట్రీస్ అన్నీ దాదాపు అడ్వాన్స్డ్ కంట్రీస్, అవన్నీ దేవుళ్ళో నమ్మనివే. మన భారతదేశం అక్కడ రాలా. ఎందుకని? మన దైవ నమ్మకం పెట్టి కూర్చుని మనలో కృషి లేదు. అదృష్టం దురదృష్టం నుదిరాత కర్మ ఇలాంటి సిద్ధాంతం మనం. అంచేత గ్యాలప్ ఇంటర్నేషనల్ సర్వే ప్రకారంగా దేవుణ్ణి నమ్మని అత్యధిక శాతం ఉన్న వ్యక్తులు స్వీడన్ దేశం. దాంట్లో 80% మంది. ఒక 15% మంది మాకు దేవుళ్ళో నమ్మకం ఉంది చెప్పారు. వాళ్ళ అజ్ఞేయవాదులు కూడా అంతే అంటారు అన్నమాట.
అంటే ఆ రంగం స్వీడన్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. తర్వాత వియత్నాం 81% ఉంది. చైనా కూడా ఆ చైనా తన దేశం ఎథిజం స్టేట్ ఆఫ్ ఎథిజం పెట్టుకుంది. ఎథిజం నాస్తిక దేశము అని చైనా డిక్లేర్ చేసుకుంది. నాస్తిక దేశం అని. అక్కడ 80% దేవుళ్ళు నమ్మరు చైనాలో. ఏదో గ్యాల్ప్ సర్వే వాళ్ళు ఇచ్చిన రిపోర్టు. చైనాలో 80% మంది దేవుళ్ళు నమ్మరు. పైగా ఆ దేశాన్ని నాస్తిక దేశం అని డిక్లేర్ చేసుకున్నారు. వియత్నాం 81% నమ్మరు, నాస్తికులు ఉన్నారు. అక్కడ 81% మంది నాస్తికులు ఉన్నారు, దేవుళ్ళు నమ్మరు. డెన్మార్క్ దేశంలో కొన్ని ప్రాంతాల్లో 43% మంది దేవుణ్ణి నమ్ముకుంటారు, కొన్ని ప్రాంతాల్లో 80% మంది దేవుళ్ళు నమ్ముకున్నారు. డెన్మార్క్ దేశంలో ఆ రేంజ్ అనమాట 40% నుంచి 80% దాకా. అంటే అక్కడ కూడా దాదాపు 80% మంది, కొన్ని ప్రాంతాలు 80% మంది నమ్మని వాళ్ళు ఉన్నారు డెన్మార్క్. తర్వాత నార్వే, అక్కడ కూడా కొన్ని ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో 30% మంది నమ్మని వాళ్ళు ఉన్నారు. 72% మంది నమ్మని ప్రాంతాల్లో కొన్ని 72% మంది దేవుని నమ్మని వాళ్ళు ఉన్నారు. అంటే నార్వేలో కూడా అత్యధికంగా 60% దాకా 50 to 60% దేవుళ్ళు నమ్మని ఉన్నారు సగం మంది. అంటే ఎలా ఉన్నా చూడలేదు నేను. ఇప్పుడు మంచి స్వీడన్ చెప్పుకున్నాం, వియత్నాం అని చెప్పుకున్నాం, చైనా అని చెప్పుకున్నాం, డెన్మార్క్ ఉన్న ఆర్గనైజేషన్ ఎన్ని అడ్వాన్స్డ్ కంట్రీస్. ఏ దేశాలైతే దేవుళ్ళు నమ్మలేదో అవన్నీ అడ్వాన్స్ కంట్రీస్ అయ్యాయి. చూసుకోండి ఎక్కడ చెప్తాను. తర్వాత జపాన్లో 64 to 65% దేవుళ్ళు నమ్మని ఇచ్చారు. 64 to 65%. చెకోస్లోకియా 66%, 66% దేవుని నమ్మని. ఎస్తోనియా 45%, ఫిన్లాండ్ అది 40%, తర్వాత ఫ్రాన్స్ 56%, ఫ్రాన్స్లో 56%, జర్మనీ 40%, హంగరీ 30%, స్వీడన్ మనం స్వీడన్ చెప్పేసుకున్నాం కదా 80%, అలాగా న్యూజిలాండ్ 51.6%, మొత్తం కలిసి 51% న్యూజిలాండ్. ఇవన్నీ మనం తీసుకున్నట్లయితే స్వీడన్ కానీ, చైనా కానీ, వియత్నాం కానీ, డెన్మార్క్ కానీ, నార్వే కానీ, జపాన్ కానీ, చెకోస్లోవేకియా కానీ, ఎస్తోనియా కానీ, ఫిన్లాండ్ కానీ, ఫ్రాన్స్ కానీ, జర్మనీ కానీ, హంగరీ కానీ, న్యూజిలాండ్ కానీ, ఇవన్నీ అడ్వాన్స్ కంట్రీస్. ఎందుకు అడ్వాన్స్ అయ్యాయి? వాళ్ళ దేశంలో వాళ్ళ కృషిని నమ్ముకున్నారు కానీ దేవుడిని నమ్మలేదు, ఆస్తి విశ్వాసాలు లేవు కనుక. మనిషే మూలం, మనమే, దేవుడు కాదు. దేవుడు అనేవాడేం లేడు, ఎవడు మనమే చేసుకోవాలి. ఎక్కడైతే దైవ విశ్వాసాన్ని వదిలిపెట్టారో ఆ దేశాలు అడ్వాన్స్ అయ్యాయి. ఎక్కడైతే దైవ విశ్వాసాన్ని పట్టుకుని వేలాడుతూ ఆస్తిక నమ్మకాలతో ఉన్నారో, కర్మ, దురదృష్టం, దురితాత, ఇది ఇంతేలే, ఇంతకని చేయలేని వాళ్ళు ఒక రకమైన అసక్తత. అంచేత అడ్వాన్స్ అవ్వాలంటే దైవభావం వదిలితేనే అక్కడ దేశాలు అడ్వాన్స్ అవుతాయి. ఇవి ఇంకా ఉన్న దేశాలు ఇవి ఎక్కువగా ఉన్న మోర్ దాన్ 50% ఉన్న 50% నాన్ బిలీవర్స్ ఉన్నది ఈ దేశం. ఇక మనం తీసుకుంటే కిందసారి ఎపిసోడ్లో మనం ఈ బులెటిన్లో మనం ఫ్రెండ్షిప్ ఎక్కువ స్నేహపూరితమైన దేశాలు ఏమిటి అని అనుకున్నాం. స్నేహానికి ఎక్కువ విలువ ఇచ్చేవాళ్ళు, మానవ విలువలకు ఎక్కువ విలువ ఇచ్చేవాళ్ళు. స్నేహానికి విలువ ఇచ్చేవి ఏమున్నాయి అంటే అక్కడ నువ్వు ఏ కులం, ఏ మతం, ఏ దాసి, ఏ జాతి, ఏ వర్ణం అని తేడా లేదు. నువ్వు భాయ్, నేను భాయే అంటే ఒక రకమైన ప్రేమపూర్వకంగా ఉండేటి దేశాలు. ప్రేమపూర్వకంగా మనుషుల్ని, వాళ్ళు ఏ దేశస్తులు కావచ్చు, ఏ మతం వాడు కావచ్చు, ఏ జాతి వాడు కావచ్చు, ఏ రంగు వాడు కావచ్చు, వాడు నల్లవాడు కావచ్చు, తెల్లవాడు కావచ్చు, భారతీయుడు కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాళ్ళని చాలా ప్రేమగా ఆదరించే దేశాల గురించి మనం చెప్పుకుందాం. ఒకరు ఇప్పుడు ఒక లిస్ట్ ఇస్తాను, నీకు లిస్ట్ చెప్తాను. ఆ దేశాలు కిందసారి చెప్పుకున్నా. అక్కడ కూడా ఎందుకు దీంతో కలిపారంటే
ఏ దేశాల్లో అయితే నాస్తికులు ఎక్కడన్నారు, దేవుళ్ళ నమ్మవాళ్ళు ఎక్కువ చెప్పు. ఇక్కడ కూడా ఈ దేశాల్లో కూడా ఏ దేశాలు అయితే స్నేహానికి ఎక్కువ విలువిస్తున్నారో, ఏ దేశంలో అయితే భాయ్ భాయ్ అని ఉంటారో, ఏ దేశంలో అయితే మనుషుల మధ్య వైరుధ్యాలు లేకుండా ఉన్నారో, నువ్వు పలానా మతం వాడి పలానా కొత్త కులం వాడని వేరువేరుగా చూడకుండా మనందరం సహోదరులు అని ఉండి ఏ దేశం నుంచి అయినా సరే వాళ్ళ ఆ సాదరపూర్వకంగా హృదయపూర్వకంగా ఆహ్వానించి తనవాడిగా చూసుకునే దేశాలు ఏమున్నాయండి? ఫస్ట్ కంపెనీ కోస్టారికా. దాంట్లో కోస్టారికాలో ఫ్రెండ్లీ నేచర్ ఎక్కువ ఉంది. అక్కడ ఉండడం మాత్రం క్రిస్టియానిటీ క్యాథలిక్స్ ఉన్నారు, కానీ హ్యూమనిస్ట్ ఎప్పుడు చెప్పుకున్నారు. అక్కడ రిలీజియన్ కంటే వాడు ఎక్కువ వచ్చే ఇంపార్టెన్స్కి హ్యూమనిస్ట్ వాల్యూస్కి ఇచ్చారు. అక్కడ ఇచ్చినంటే రెస్పెక్ట్, అక్కడ ఉన్నది మాత్రం హ్యూమనిస్ట్ ఆస్పెక్ట్కి ఎక్కువ. రిలీజియన్ ఉంది కానీ రిలీజియన్ అదే నమ్మకం నా యొక్క క్యాథలిక్ క్రిస్టియన్స్ అవ్వచ్చు, కానీ వాళ్ళు దేనికి ఇచ్చారంటే ఎక్కువ ఆప్టిమిజం, రెస్పెక్ట్ అండ్ వెల్బీయింగ్ ఫర్ ఆల్ బియాండ్ రిలీజియన్. మతం తర్వాత ముందు మనుషులు ముఖ్యం, మానవ సంబంధాలు ముఖ్యం. మనిషి మనందరం సహోదరులం. ఉంటే ఉండదు నా క్రిస్టియానిటీ క్యాథలిక్ క్రిస్టియన్ కావచ్చు, నువ్వు హిందువు కావచ్చు, నువ్వు బుద్ధిస్ట్ కావచ్చు, అనవసరం. మనందరం మనుషులం. అంటే సెకండరీ అయిపోయింది, రిలీజియన్ సెకండరీ అయిపోయింది. మతం అనేది వ్యక్తిగతం అయిపోయింది అక్కడ. అంటే ఫ్రెండ్లీ నేచర్కి ఎప్పుడు వస్తుందంటే మతం వ్యక్తిగతం అయిపోయారు. ఇక్కడ మన దేశం హిందువులు, ముస్లింలు, ఇంకా వాళ్ళు అవసరం వచ్చి చంపు కూడా రెడీ అయిపోతారు. పహల్గాంలో చూసాం కదా, వాడు వచ్చేసి వాడు హిందువులు అనే వాళ్ళని పటాపట కాల్చేసి పేరుగా విద్యుత్క్షంగా ముస్లిం అనేవాడు. ఏమిటి, ఎక్కడొచ్చింది మతం? అది ఫ్రెండ్షిప్ ఉందా? చంపుకోవడం ఉందా ఆ దేశాల్లో? ఇది మనం చెప్పుకునే దేశాలు ఉందా? లేదు. మన దేశం ఏంటి? మతం మనిషిని వేరు చేస్తుంది. మత విశ్వాసాలు మనిషి చేస్తాయి. అంటే మత విశ్వాసాలు, కుల విశ్వాసాలు మనిషిని వేరు చేస్తాయి, చంపుకునేట్లు చేస్తాయి. మనిషిని చంపేస్తే నిర్దాక్షిణ్యంగా కాళ్ళు పట్టు వేలాడినా సరే ఆమె అక్కడ పాల్గాంలో వాడు చంపేశారంటే మతం అనేది ఎంత మౌఢ్యాన్ని తీసుకొస్తుంది, మానవత్వాన్ని చంపేస్తుంది అని అర్థమవుతుంది మనకి. మానవత్వాన్ని చంపేస్తుంది మతం మీద. ఫ్రెండ్లీ నేచర్లో అంచేత వాడు ఫ్రెండ్ కోస్టారికాలో వాడు క్యాథలిక్ అయినప్పుడు కూడా వాళ్ళు ఇంపార్టెన్స్ చేసేది. అంచేత కోస్టారికా, తర్వాత న్యూజిలాండ్ ఫ్రెండ్షిప్కి ఎక్కువ ఇంపార్టెన్స్ చేస్తుంది, స్నేహానికి. వీటన్నిటిలో కూడా వాళ్ళు ఇచ్చింది ఏంటంటే ఎక్కువ చెప్పేదంటే హ్యూమనిజం, మానవత్వ విలువలకి మానవతావాదానికి వాళ్ళు ఇంపార్టెన్స్. వాళ్ళ దేశంలో మతం ఉందా లేదా, ఏ మతం అనవసరం, మానవులంతా సమానం. ఎప్పుడైతే మానవులంతా సమానం అనే భావజాలం వాళ్ళలో ఉంటుందో మొత్తం సెకండరీ అయిపోతుంది. అంచేత ఈ ఫ్రెండ్లీ కంట్రీస్ అనే దాంట్లో ఫస్ట్ కోస్టారికా వచ్చింది, న్యూజిలాండ్ వచ్చింది, ఐర్లాండ్ ఉంది, ఫిలిప్పీన్స్ ఉంది, కెనడా ఉంది, పోర్చుగల్ ఉంది, థాయిలాండ్ ఉంది, బ్రెజిల్ ఉంది, తర్వాత ఐస్లాండ్ ఉంది, కెన్యా ఉంది, స్పెయిన్, గ్రీసు, మొరాకో, ఇండోనేషియా, సెనెగల్. ఇవి ఎక్కువ ఫ్రెండ్లీ నేచర్ ఉన్నాయి. మనుషులు ఎవరు వచ్చినా సరే ప్రేమగా ఆదరించేది. వీటన్నిటిలో మూలం పడిచేయంటే హ్యూమనిజం. మీ మతం ఏ రోజు నా మతం అనవసరం, మనకేదో మతం కాదు ముఖ్యం, మన మధ్య ఫ్రెండ్షిప్, హ్యూమనిజం. అంచేత ఫ్రెండ్షిప్కి కావాల్సిన ఏంటి? హ్యూమనిజం. మతం హ్యూమనిజం తీసుకురాదు. పాల్గా ఇన్సిడెంట్ అని చెప్తుంది. మతం మానవత్వాన్ని చంపుతుంది. ఎక్కడైతే మతం సెకండరీ అయిపోతుందో, ఎక్కడైతే మా హ్యూమనిజం ప్రైమరీ అవుతుందో అక్కడే ఫ్రెండ్షిప్, స్నేహం వస్తుంది. అంచేత
మానవుల మధ్య చక్కని సహకారం, సద్భావం, స్నేహం రావాలంటే మత విశ్వాసాలు పక్క తీసిపడేయాలి. లేదా మతం లేకుండా పోవాలి. నాస్తికత్వం రావాలి, లేదా హ్యూమనిజం రావాలి. హ్యూమనిజం రావాలి, మానవవాదం రావాలి, లేదా నాస్తికత్వం రావాలి, లేదా మతం దానికి సంబంధం లేకుండా అయిపోవాలి, అప్రధానం అయిపోవాలి. అంచేత అన్నిట్లో నడిచిందంటే హ్యూమనిస్ట్ అప్రోచ్. హ్యూమనిస్ట్ అప్రోచ్ ఎక్కువ రిలీజియన్ ఉన్నప్పుడు కూడా హ్యూమనిస్ట్ ఫిలిప్పీన్స్, థాయిలాండ్, మొరాకో ఈ దీంట్లో కోస్టారికాలో ఇచ్చిన తక్కిన న్యూజిలాండ్ కానీ, కోస్టారికా కానీ, కెనడా కానీ, ఐర్లాండ్ కానీ, కెన్యా కానీ, గ్రీస్ అంతా కూడా హ్యూమనిస్ట్ అప్రోచ్కి ఇంపార్టెంట్. హ్యూమనిజమే. మతం అనేది అసలు లేనిది అక్కడ. మత అప్రధానం అక్కడ. ఇక మతం ఉన్నప్పుడు కూడా ఆ దేశాల్లో ఫిలిప్పీన్స్, థాయిలాండ్లో, మొరాకోలో మతం ఉన్నప్పటికీ అది పక్కన పెట్టేవాళ్ళు మానవత్వానికి ఇచ్చారు. తక్కిన మతాన్ని అసలు పూర్తి పక్కన పెట్టేశారు. ఫ్రెండ్షిప్కి ఇంపార్టెన్స్ ఇచ్చారు. అంచేత మనుషుల మధ్య మంచి స్నేహబంధాలు కావాలంటే అక్కడ తప్పకుండా మానవవాదం రావాలి. అది నాస్తిక చైతన్యమును, మానవవాదమును, మానవీయ విలువలు వస్తాయి. అక్కడ అందరూ చక్కగా హాయిగా, ఆనందంగా, సుఖంగా, సమానత్వంతో, స్నేహంతో ఉంటారు. అందుకని ఇక్కడ నువ్వు ఇన్నర్ నాస్తిక దేశాలు అన్నావు కనుక దేవుడు నమ్మని దేశాలు దాన్ని చెప్తూ మనకిసారి ఫ్రెండ్లీ కంట్రీస్లో కూడా అంటే స్నేహానికే ప్రాధాన్యత కంట్రీలో కూడా ఏ దేశాలతో స్నేహానికి ప్రాధాన్యత ఇస్తున్నాయో అక్కడ ప్రాధాన్యత హ్యూమనిజంకి ఇచ్చారు వాళ్ళు, నాస్తికత్వానికి ఇచ్చారు వాళ్ళు, మానవవాదానికి ఇచ్చారు ప్రాధాన్యత. అంటే ఎక్కడైతే మానవవాదం ఉంటుందో, ఎక్కడైతే నాస్తికవాదం ఉంటుందో, ఎక్కడైతే హ్యూమనిజం ఉంటుందో అక్కడే స్నేహం ఉంటుంది, సద్భావం ఉంటుంది, సహకారం ఉంటుంది. దక్కిన చోట పహల్గామే ఉంటుంది. పహల్గాం అంటే అంతే, మానవుల మధ్య మతం, నీ మతం చంపు మధ్య వేరే మతాలంటే చంపుకోవడానికైనా సిద్ధం, ఇంకే స్నేహం తగలేను. అంటే మతం కాదు, మానవత్వం కావాలి, మానవవాదం కావాలి, కానీ మతం కాదు. ఎంత మేరకు మతతత్వం ఎంత మేరకు మతం వదులుతుందో ఆ నిషా వదులుతో మతం, నాకు పలా మతం, నేను పలా మతం అని చెప్పుకుని ఎవడు మానుకుంటాడో అక్కడంత మానవత్వం వస్తుంది. నాది మతం, నా మతం గొప్పది, నా మతం గొప్పది, నా మతం గొప్పది అనుకుంటే అక్కడ మానవత్వం చస్తుంది, స్నేహం చస్తుంది. అంతే. అక్కడ వచ్చేది ఏముంటుంది? హింసావాదం వస్తుంది. అంటే మానవత్వం వెళ్ళి విరియాలంటే అక్కడ మానవవాదం కావాలి, మానవతావాదం రావాలి. అంటే నేను పలానా వాడిని, పలానా మతం వాడిని అనుకోవడం మానేస్తేనే మనుషులందరూ హాయిగా ఉంటారు, సుఖంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, సహకారంతో ఉంటారు. డాక్టర్ గారు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతదేశంపై విధిస్తున్న కక్ష సాధింపు సుంకాలకి పరిష్కారం ఏంటంటారు? ప్రిమిల, అమెరికా అనేది ఒక రకమైన సామ్రాజ్యవాద ధోరణి ఉన్నది. కానీ మన ఈ ట్రంప్ రానంత వరకు చాలా వరకు భారతదేశానికి అమెరికా మధ్య సంబంధాలు చాలా సోదరభావంతో, మోడీ గారిని కూడా అంత ముందు వాళ్ళు చక్కగా పిలవడం, గౌరవించడం, చక్కగా భాయ్ అనుకోవడం అంత ఉంది. కానీ ట్రంప్ వచ్చాక కొంత అతను బలం పుంజుకున్న తర్వాత ఇక ఏం చేశాడంటే మా మాట చెల్లుబాటు కావాలి, అమెరికా మేమేం చెప్పినట్టు మీరు ఎందుకు వినాలి. అది ఒక నిరంకుశ ధోరణి. సామ్రాజ్యవాదం అంటేనే నిరంకుశవాదం, విస్తరణవాదం. సామ్రాజ్యవాదం వాడు విస్తరణవాదం, వాడి యొక్క ఆధిపత్యాన్ని విస్తరించుకునే ఆయాది అనమాట. వాడి బాటే చెల్లుబాటు కావాలి, విస్తరణ. వాడి ఆధిపత్యాన్ని విస్తరించుకుని వాడి మాట చెల్లుబాటు చేసుకునేది అమెరికాకి అధ్వానం ఉంది. మనం అమెరికా నుంచి ఆయిల్ తీసుకుంటున్నాం, రష్యా నుంచి తీసుకుంటున్నాం. కానీ అమెరికాకి రష్యాకి పడదు కనుక భారతదేశం రష్యా నుంచి ఆయిల్ తీసుకుంటూ ఉంటే నువ్వు రష్యాని తీసుకుని లేదు, మాకు వాడు శత్రువు. రష్యా నాకు శత్రువు, అమెరికాకి శత్రువు. మీరు భారతదేశం వాళ్ళు తీసుకుంటే నువ్వు నా శత్రువు అయిపోతావు. వాడి దగ్గర నువ్వు తీసుకున్నావు కనుక నువ్వు నా మాట విను, లేదా నువ్వు నా శత్రువు అయిపోతావు.
అంటే ఎక్కడ మనం అయ్యో అని బాబు మీరు తీసుకోలే మానేస్తామని వెళ్తాం. కానీ మన మోడీ గారు మాత్రం ఏమాత్రం లొంగలేదు. ఇష్టం మేము మాత్రం రష్యాని నీ దగ్గర తీసుకుంటాం, రష్యా దగ్గర కూడా తీసుకుంటాం, ఇంకా మాకు అవసరం తీసినా మేము తీసుకుంటాం. మా 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 వ్యాపారాలన్నీ అన్నీ కూడా మేము మాకు ఎక్కడ వీలుగా ఉంటే అక్కడ చేసుకుంటాం అంతే. నో, నేను చెప్పినట్టు నాకు ఇష్టం లేదు, మీరు చేయడానికి వీల్లేదు. అంటే సామ్రాజ్యవాదానికి సంబంధించిన వ్యక్తుల యొక్క ధోరణి, వాళ్ళ ఆధిపత్యం అంటే నా మాటే చెల్లుబాటు కావాలి, నేను ఎలా చెప్తే అలాగే చెయ్యాలి. మనమేంటి వాడికి ఏమి వాడే మనమే రాదా ఏంటి వాడి మాట వినడానికి? కానీ వాడి మాట చెల్లుబాటు చేసుకోవాలని ఒక రకంగా జబర్దస్త్గా మన మీద ఫోర్స్ చేద్దాం ప్రయత్నం చేశాడు. దాంతో వేసాడు మన భారతదేశ సరుకులు మన ఇక్కడి నుంచి రకాల మన దగ్గర నుంచి మన రొయ్యలు కానీ పంపించడం, లేదా ఇంకోటి పంపించడం, మనకి కొన్ని చర్మ తోలు సంబంధించినవి ఉన్నాయి, తోలుతో చేసినవి, ఇలాంటివన్నీ పంపిస్తాడు. అన్నింటి మీద అమెరికా వెళితే అమెరికాలో అమ్మాలంటే 50% ట్యాక్స్ వేసాడు. ట్యాక్స్ వేస్తే ధర ఎక్కువైపోతుంది. మరి అక్కడ కొనుగోలు చేయడానికి అమెరికాలో ధర అంతే. మరి వస్తువులు అమ్ముడు పూర్వకాలం 10 రూపాయలు పోయేది ఇప్పుడు 15 రూపాయలు అయిపోతుంది. ఎందుకు 50% చేశాడు, కొంతకన్నా 10% కూడా అంటాడు. అంటే నీకు అరంగా వస్తువు ధర ఎంత పెరిగిపోయింది, చాలా పెరిగిపోయింది. అమ్ముడు కొనుగోలు వ్యాపారం దెబ్బతింటుంది, అంతే కదా. ఇక ఇంతవరకు చాలా వస్తువులు అమెరికా పంపించి చేస్తాం, రకరకాల దిగుమతులు అమెరికాలో మనం బిజినెస్ చేస్తున్నాం, అమెరికాతో చేస్తున్నాం. అమెరికా చేసే భారతదేశ సరుకులన్నింటి మీద 50% సొంగ వేసి పరిచాడు. కానీ ఒకటి తెలుసుకోవచ్చు, వాడు చూడు తెలియని వాడు ఫార్మా కంపెనీస్ అంటే మందులు మాత్రం ఇప్పుడు హెచ్ఐ మందులు కానీ ఇలా మందులు ఉన్నాయే, ఫార్మా మందులు కొన్నిటికి మన మనమే ప్రొడ్యూస్ చేసేది, బల్క్గా ఎక్కువ చేసి చేసేది మనమే, మన భారతదేశం. వాడి మీద సుంకం వెళ్ళి వాడు కావాలి, లేదా సస్తారు మందులు దొరక్క. వాడు తెలియజాడు చూడు, వాడిని మాత్రం యాక్సెప్ట్ చేసి తోలు సంబంధించిన కానీ, లెదర్కి సంబంధించిన కానీ, బట్టలకు సంబంధించిన కానీ, లేదా ఫుడ్ ఆర్టికల్స్ కానీ అన్నిటిలో 50% సుంకం పెట్టేశారు. మనం దిగొస్తాం అనుకున్నాడు మోడీ ఏమో. కానీ ఒక్కడి మాత్రం తెలుసుకోవాలి, ఒకనొకప్పుడు బ్రిటిష్ వాడు కూడా అలాగే మన బ్రిటిష్ పాలన మనం ఉన్నప్పుడు, తెల్లవాళ్ళ పాలన ఉన్నప్పుడు వాడు ఎంత భయంకరంగా ఉండేది. తెల్లవాళ్ళ పాలన వాడు అక్కంచి షిప్స్ వేసుకొచ్చి నౌకలు వేసుకొచ్చేసి మన దేశంలో ఉన్న ఆ విలువైనవన్నీ కొల్లగొట్టి ఆ షిప్పులు వేసుకుని వెళ్ళాలి. వచ్చేప్పుడేమో ఖాళీ షిప్ రావాలి. ఖాళీ షిప్ వస్తే కుదరదు. అంతే ఏం చేసేవాడు, వాడి దేశం పండిన ఉప్పుని, వాడి దేశంలో తయారైన ఉప్పుని తీసుకొచ్చి మనకి అమ్మేవాడు. అరే మన చుట్టూతో సముద్రం అయితే గాంధీ గారు చేశారు, ఉప్పు సత్యాగ్రహం చేశారు. అరే మా దేశం మా చుట్టూతో సముద్రమే, ఉప్పు మేము పండించుకోగలం, ఆ నీళ్ళు పోసి ఎండ పోతే మాకు ఉప్పు తయారవుతుంది, మా దేశం ఉప్పు తయారవుతుంది. నువ్వు తీసుకొచ్చి ఇంగ్లాండ్ నుంచి ఉప్పు తీసుకొచ్చి నీ షిప్పుల్లో తీసుకొచ్చి ఆ ఉప్పు మాకు అమ్మి మా దేశంలో ఉన్న సరుకులన్నీ నువ్వు వేసుకుపోవడం ఏంటి? దోచుకోవడమే. అప్పుడు కొనుక్కెళ్ళడం కాదు, దోచుకోవడమే. ఇక ఉన్న విలువైనవన్నీ దోచిపోయాడు ఇంకా తెల్లవాడు. అప్పుడు గాంధీ గారు అన్నారు, నీ ఉప్పు తెచ్చుకురా, నీ షిప్పు ఏదో ఖాళీకి రావడం ఇష్టం లేక ఉప్పు తీసుకు అమ్ముతాం, మేము కొనుక్కో, మా ఉప్పు మేమే పండించుకున్నాం, ఏం చేస్తామంటే ఆ ఉప్పు సత్యాగ్రహం జరిగింది 1930లో. అంతకుముందు చేశారు గాంధీ గారిగా. అలాగే బ్రిటిష్ వాళ్ళు చేశారు. ఇక బ్రిటిష్ వాళ్ళు అప్పుడు అక్కడ బట్టలు, అక్కడ వస్తువులు అన్నీ తెచ్చి మన మీద అమ్మి మన దగ్గర తయారు చేయించేవాడు. తయారు చేసే పని లేదు. ఇక ఇండియాలో తయారు చేయాలి, వాడి రాజ్యం కదా, ఇక మనం తయారు చేసుకోవాలి, ఏది ఉత్పత్తి చేయడం లేదు, అంతా కింద రావడం, మనం చేసి కొనిపించడం, మన సంపద అంతా వేసుకుపోవడం, వాడు మన డబ్బులంతా. మన ఉత్పత్తి లేదు, ఇక్కడ చేయడానికి వీలు లేదు. మన ఉత్పత్తి చేయడానికి వీలు లేకుండా అప్పు చేశాడు. అప్పుడు గాంధీ గారు ఏం చేశారు, ఉప్పు సత్యాగ్రహం చేశాడు. అంతకుముందు ఉప్పు సత్యాగ్రహం ముందే 1920 ప్రాంతంలో విదేశ వస్తు బహిష్కరణ. విదేశం అంటే బ్రిటిష్ వస్తు బహిష్కరణ అని నినాదించారు. బ్రిటిష్ వస్తు బహిష్కరణ 1920.
నువ్వు ఇంగ్లాండ్ నుంచి నువ్వు ఏ వస్తువు ఇచ్చి అమ్ముదాము కన్నా మేము కొనం. నువ్వు ఈ విదేశాలని బ్రిటన్ నీ ఇంగ్లాండ్ నుంచి లండన్ నుంచి చీరలు బట్టలు తెచ్చి మాకు అమ్మి మేము నూలు నేసుకోగలం. నేత చీరలు ఉన్నాయి కదా, నేత బట్టలు ఉన్నాయి కదా, కాది ఉడుక్కుంటాం కదా, మీరు ఆటం చేసుకుంటాం కదా, మా బట్టలు మేము నేసుకుని అని అంటే నో మీరు ఇక్కడ కొనుక్కోన్నారు. కాదు, మన గాంధీకి ఏం పిలిపించారు? విదేశ వస్తు బహిష్కరణ, విదేశీ వస్త్ర బహిష్కరణ అని నినాదించారు. అంటే విదేశాల్లో ముఖ్యంగా ఇంగ్లాండ్ నుంచి వచ్చే వస్తువులు కానీ, ఇంగ్లాండ్ నుంచి వచ్చే చీరలు బట్టలు దుస్తులు ఏది మీరు కొనద్దు. మీ దగ్గర ఉంటే కూడా తగలేసి మనమే రాటం ఉడుకుని కాది బట్టలు కట్టుకున్నాం, కాది ఉడుకుందాం, రాటం ఉడుకుందాం. మన చొక్కా మనం ఎవరింట్లో వాళ్ళు ఉడుక్కోండి, ఆ నూలుతో బట్టలు నేసుకోండి, నేర్చుకుని మీ ఊళ్ళోనే నేత వాళ్ళు ఉంటారు, మీరు దారం ఉడుక్కోండి, దారంతో బట్టలు పంచెలు చొక్కాలు చీరలు కట్టుకోండి, నేత వస్త్రాలు మీరు చేసుకోండి అన్నాడు. చేసేకల్లా ఏడుకనో ఎక్కడైతే ఈ బ్రిటిష్ ఇంతకు అమ్ముతున్నాడు కదా, ఇక వచ్చాడు కదా లాంగ్షైరు మాంచెస్టర్ ప్రాంతాల్లో పెద్ద ఫ్యాక్టరీలు ఉన్నాయి. మన భారతదేశానికి ఆ లాంగ్షైరు మాంచెస్టర్ నుంచి ప్రాంతాల్లో తయారయ్యే వస్త్ర కర్మాగారాలు మూతపడ్డాయి. మేము కొనం, విదేశీ వస్తువులు మేము కొనం అన్న. ఇప్పుడు అమెరికా వాడు మేము ఏంటి అమెరికా మనం కొనం ఏం చెప్పాను, మన దేశం ఎలా అభివృద్ధి చెంది, చాలా అభివృద్ధి చెంది. మనం డెవలప్డ్ కంట్రీ, అడ్వాన్స్డ్ కంట్రీ కాకపోయినా డెవలప్ అయిన కంట్రీ మనం కూడా. మనమే అండర్ డెవలప్డ్ కంట్రీ కాదు మనం. ఇప్పుడు మన దేశస్తుల్లో ఈ అమెరికా వాడికి లెసన్ నేర్పాలంటే గాంధీవాదమే సరైనది. గాంధీ ఎలా అయితే విదేశ వస్తు బహిష్కరణ, విదేశ వస్త్రాల బహిష్కరణ ఇచ్చి విదేశ వస్త్రాల దహనం అని ఎలా చేసి అప్పుడు బ్రిటిష్ వాళ్ళకి దడ పుట్టించారో ఆ రకంగా మనం చేస్తే కానీ ఈ అమెరికా సామ్రాజ్యవాద ధోరణి మాత్రం తగదు. ట్రంప్ యొక్క ధోరణి తగదు. ట్రంప్ ఏం చేస్తున్నాడు మరి? అంటే ట్రంప్కి లెసన్ చేయడానికి ఏం లేదు. గాంధీ చూపించిన మార్గమే సరైంది. ఏ రకంగా సరైనది, ఎందుకు సక్సెస్ అయింది మీరు చెప్తే ఎలా సక్సెస్ అవుతుందని చెప్తాను నేను. ఇప్పుడు అమెరికాకి సంబంధించిన వస్తువులు, అమెరికా దేశానికి సంబంధించిన వస్తువులు మనం కొనొద్దు, వాడొద్దు. మన దేశం చాలా అభ్యాసం, మనం వాడుకున్నాం. లేకపోతే ఆ వస్తువులు వాడకపోతే మనం బతకనేం పోవు మనం. ఆ మోజు వద్దు మనకి. అంచేత అమెరికా వస్తువులు కొనొద్దు. అక్కడ వాడికి తెలిసి వస్తుంది. ఎందుకంటే మన చిన్న దేశం కదా, పెద్ద దేశం, 140 కోట్ల జనాభా ఉన్న దేశం మంది. 145 కోట్ల దేశం మనం అమెరికా వస్తువులు కొనకుండా పోతే ఆ కొన్న ఫ్యాక్టరీలు మూతపడతాయి. ఆనాడు భారతదేశంలో కేవలం 30 కోట్ల మంది ఉన్నారు, ఇప్పుడు 140 కోట్ల మంది ఉన్నాం మనం. ఇప్పుడు 30 కోట్ల మందే గాంధీ గారు ఉన్నప్పుడు 30 కోట్లు 34 కోట్ల మంది ఉన్నారు. ఇప్పుడు మన స్వాతంత్రం రాకముందు 30 కోట్ల మంది. అప్పుడు చేస్తేనే బ్రిటన్లో ఆ ఉన్నటువంటి మన అక్కడ వాళ్ళ బట్టలు కొనకపోతే లాంగ్షైరు మాంచెస్టర్ ప్రాంతాల్లో ఉన్నవి మొత్తం మూతపడ్డాయి అన్నమాట. అలాగే విదేశ వస్తువులు దానం చేసే మొదలుపెట్టాడు కల్లా ఇక్కడ పైగా మనకి లోకల్గా ఖాదీ పరిశ్రమ అభివృద్ధి చెందింది, చేనేత అభివృద్ధి చెందింది. విదేశ వస్తువుల మీద మోదెందుకు? మనం అభివృద్ధి చెందాలి, మన అభివృద్ధి చెందాం. గాంధీ గారు అలా మన అభివృద్ధి చెందాం. ఆ ధోరణి వల్ల మనం అభివృద్ధి చెందాం. 1920 చివరిలో 1930లో ఈ లాంగ్షైర్ కర్మాగార భారతానికి ఎగుమతులు తీవ్రంగా పడిపోయాయి. ఇంకా రిమార్కబుల్గా జరిగిపోయి. ఇప్పుడు కూడా మనం చేస్తే అమెరికా వాడు ఇవి వచ్చి అమ్ముకుందాం, ఆ వాడికి లేదు రేట్లు లేదు. మనం కూడా ఇయ్యాలి సుంకాలు. ఎలా అయితే వాడు 50% మనం 50% వేయాల్సిందే. మనవాళ్ళు కొండ మానేస్తారు ముందు, ఇంక లేదు 100% వేసేది. మనం తుప్పు వదిలిపోతుంది, వాడు అమ్ముడిపోవు. ఇప్పుడు మోడీ ఏం చేయాలంటే వాడు 50% వేస్తే అమెరికా నుంచి మనకేమైనా తెచ్చి అమ్మాలనుకుంటే ఈ మార్కెట్కి 100% వేస్తే 100% వేస్తే అప్పుడు వాడు తోక ముడుస్తాడు. వాడికి లేకపోతే ఆ సామ్రాజ్యవాద ధోరణి వల్ల
వాడి మాట చెల్లుబాటు వాడి విస్తరవాదం చేయాలంటే వాడిది అది అదేదా. అప్పుడు గాంధీ గారు ఇచ్చినప్పుడు భారతదేశం బ్రిటిష్ వస్తువుల ప్రధాన వినియోగదారుడు ఉండేది. బ్రిటిష్ ఎక్కువ వాడుతుండేవాడు మనం. బహిష్కరణలో బ్రిటిష్ వాణిజ్య ఆదాయాలు గణనీయంగా తగ్గిపోయాయి. 1921-22 మధ్యలో బ్రిటిష్ వస్త్రాలు భారతదేశ దిగుమతి దాదాపు 50% తగ్గిపోయాయి. ఒక్క దెబ్బతో కేవలం రెండేళ్లలో 50% తగ్గిపోయాయి. 2 ఇయర్స్లో ఎప్పుడైతే గాంధీ గారు పిలిపించారో విదేశీ వస్త్ర బహిష్కరణ అని ఇచ్చారో 50% పోయింది. వాడు బిజినెస్ అక్కడ ఫ్యాక్టరీలు మూతపడ్డాక అయిపోయింది. లాంగ్ షైర్లో అనేక మంది వస్త్ర కార్మికులు ఉద్యోగాలు కోల్పోయారు, నిరుద్యోగం వచ్చింది. అంటే నీకు ఎందుకు చెబుతున్నానంటే ఈరోజు మనం ట్రంప్కి పాఠం నేర్పాలంటే గాంధీ మార్గమే. గాంధీ గారు ఇప్పుడు ఎలా అయితే విదేశ వస్తు బహిష్కరణ అన్నారో మనం కూడా ఇప్పుడు అమెరికా వస్తు బహిష్కరణ చేయాలి. అప్పుడు ఏం చెప్పారు, ఆయనకి చేసి వాడు బట్టలు కొనపోతే అక్కడ వస్త్ర కార్మికులు ఉద్యోగాలు పోయారు. వారి కర్మాగారాలు మూతపడ్డాయి. బ్రిటిష్ పరిశ్రమ వర్గాలు అప్పుడు ఆర్థిక సంక్షోభం వచ్చింది. దాంతో అక్కడ ఉన్నట్టు ఆర్థిక సంక్షోభం మొత్తం ఫ్యాక్టరీ వాళ్ళందరూ బ్రిటిష్ గవర్నమెంట్ బాబు నువ్వు చేసిన పని వల్ల మా మూతపడిపోయింది. గాంధీ గారి నినాదంతో ఇదైపోయింది మాకు. నువ్వు ఇంత ఇదిగా నువ్వు చేసాడు కల్లా మొత్తం ఉప్పు అన్నావు తీసి అమ్ముతున్నావు, అసలు ఉప్పు అమ్మితే కల్లా గాంధీ గారు ఈ మార్గం పెట్టారు. నువ్వు ఉప్పు అమ్ముదాం అనుకుని కొల్లగొట్టుకొద్దాం అనుకున్నావు. అసలు మొత్తానికే మోసం పెట్టాడు గాంధీ. మనకి బాధ్యులందరూ ఏకమయ్యారు, మన మార్కెట్ లేకుండా పోయింది అని గగ్గోలు పెట్టారు. దాంతో బ్రిటిష్ రాజకీయ నాయకులు అప్పుడున్న దాని మీద ఒత్తిడి తీసుకొచ్చారు. లాంగ్ షైర్కి చెందిన పార్లమెంట్ సభ్యులు, కార్మికులు, కర్మాగార యాజమానులు వాళ్ళందరూ కూడా ఇక అక్కడ ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడం. ఏంటి మా గతి ఏంటైపోయింది, నువ్వు చేసిన మా గతి, నువ్వు చేసిన ఆప్టాలు ఉప్పు తీసులు అమ్ముతున్నావు, దానికి కొలవద్దాం అనుకున్నావు. చివరి మన బట్టలు కొన మానేశారు, మన ఉసులు కొన మానేశారు, మా బతుకులు నాశనం అయిపోతున్నాయని పక్కన ప్రభుత్వం ఇది. 1931లో అక్కడ రౌండ్ టేబుల్ సమస్య జరిగిన విషయం మీద జరిగినాడు. దాంట్లో కార్మికులు కూడా గాంధీ గారిని కలిసి బాబు మమ్మల్ని బతికించండి, మీ వల్ల మేము మొత్తం ఇది అయిపోయాం, మా బతుకులు నాశనం, మా ఉద్యోగాలు పోయి, మా తిండి లేదని బతుకులు ఆడుకున్నారు గాంధీ. ఇప్పుడు ట్రంప్ కూడా అలాగే అమెరికాలో ఉన్నవాళ్ళు ఇప్పుడు ఇంకా పూర్వకంటే ఇంకా తేలిక. ఇప్పుడు ఆల్రెడీ అమెరికాలో ఉన్న నాయకులు, రాజకీయ నాయకులు ట్రంప్ మీద ఆల్రెడీ నువ్వు చేసిన పాలసీ చాలా తప్పని అంటున్నారు ఆల్రెడీ. అది పూర్వకాలం కాదు. దాంట్లో బ్రిటన్లో కొంతమంది ప్రజలు దాంతో అయిపోయిన ఆ రోజున మన మీద సానుభూతి పెరిగిపోయింది. అప్పుడు భారత స్వాతంత్ర్య పోరాటం సానుభూతి చూపించమనిటారు. ఎందుకంటే బహిష్కరణ శాంతియుతం కానీ శక్తివంతం ఆయుధంగా కనిపించిన వాళ్ళకి. అంతేకాకుండా బ్రిటిష్ గౌరవానికి నైతిక దెబ్బతీరింది. ఓ నాయను, సింపుల్గా ఏం లేదు, మన వస్తువులు కొనడం మానేశారు, ఇక్కడ ఫ్యాక్టరీలు మూతపడ్డాయి, నిరుద్యోగం వచ్చింది, రాజకీయ ఒత్తిడి పెరిగిపోయింది. వాళ్ళు చేసినే లేదు, మన వస్తువులు కొనడం మానేశారు. పైగా వాళ్ళు నైతికంగా దెబ్బతిన్నారు, నైతికంగా దెబ్బతినిపోయారు వాళ్ళు. దెబ్బతినిపోయి చివరికి వాళ్ళు ఏం చేయలేకపోయారు వాళ్ళు. ఆ రంగా ఇక గాంధీ ఏదైతే చూపించాడో దానివల్ల మనకి అదే మార్గం ఇప్పుడు కూడా అమెరికా వస్తువుల యొక్క బహిష్కరణ, అది బట్టలు కావచ్చు, ఏ ఇతర వస్తువులు కావచ్చు, అన్నీ బహిష్కరిస్తే ట్రంప్ తోక ముడుస్తాడు, దిగి వస్తాడు. ఇదే మార్గం గాంధీ చూపించిన ఆ విదేశీ వస్తు బహిష్కరణ అనేది ట్రంప్ తీసుకున్న కక్ష సాధింపు విధానానికి సమాధానం. మనకేమవసరం, మన గాంధీ విధానంతో సమాధానం ఇచ్చేది చేయొచ్చు. డాక్టర్ గారు, విద్యార్థులకు శాస్త్ర, సాంకేతికత, సైన్స్పై ఆసక్తిని పెంపొందించేందుకు నాస్తిక కేంద్రం ఏర్పాటు చేసిన గోరా టెక్నోహబ్ ఎలా కొనసాగుతోంది? మీరా నాస్తిక కేంద్రంలో గోరా టెక్నోహబ్ని ప్రారంభించాం. డిఆర్డిఓ సతీష్ రెడ్డి గారు దాన్ని ప్రారంభించారు. దాని కొన్ని నెలలు అయింది, కానీ ఎంతో రెస్పాన్స్ కనబడుతుంది.
మన పర్పస్ ఏంటంటే విద్యార్థుల్లో సైన్స్ ఎల్లా టెక్నాలజీ ఎల్లా ఆసక్తిని పెంపొందించాలి. వీళ్ళు కేవలం సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఆసక్తిని ఇంట్రెస్ట్ని కలిగించడమే కాకుండా మన దేశాన్ని మనం నిర్మించుకోవాలి, చక్కగా అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళాలి, పైకి వెళ్ళాలి. ఈ యువతే భవిష్యత్తుకి నేతలు. అంచేత భవిష్యత్తులో నేతలు వాళ్ళలో ఇన్వెన్షన్స్ అనేది వాళ్ళు దాని రూపకర్తలు అవ్వాలి. ఇన్నోవేషన్స్కి ఇన్వెన్షన్కి రూపకర్తలు అవ్వాలి. అంటే ఆల్రెడీ కొన్ని వస్తున్నాయికో దాన్ని ఇంకా ఇన్నోవేషన్ అంటే ఉన్నదాన్ని ఇంకా అట్లా బెటర్ చేయగలం. ఉన్నదానికి ఎట్లా ఇంకా బెటర్గా చేసి ఇంకా చక్కగా అందుబాటులో చౌకలో కానీ అందరికి అందుబాటులో చేయగానే ఎలా ఇంకా బెటర్గా ఎలా చేయగలం. ఇన్వెన్షన్స్ కొత్త ఆ రంగా వాళ్ళని ఇన్స్పైర్ ఇగ్నైట్ చేయడం కోసం, ఇన్నోవేట్ చేయడం కోసం, మోటివేట్ చేయడం కోసం మనం ఇగ్నైట్, ఇన్స్పైర్, ఇన్నోవేట్ అనే మోటోతో గోరా టెక్నో హబ్ ప్రారంభించాం. మనం ఏ మోటోతో మొదలెట్టామో ఆ మోటో నిజంగా మనం సక్సెస్ అవుతాం. ప్రతిరోజు వందల మంది విద్యార్థులు వస్తున్నారు, చూస్తున్నారు. దీంట్లో రోబోని గైడ్గా పెట్టాం. రోబో హ్యూమనాయిడ్ రోబో, ఒక మనిషి రూపంలో ఉంటుంది. అది గైడ్గా ఉన్నే కాదు, వీళ్ళు చూసిన తర్వాత ఎగ్జిబిషన్ చూశాక వాళ్ళకైనా డౌట్స్ అంటే ఆన్సర్ ఇస్తుంది. ఏం ప్రశ్న అడిగినా సరే దాని మీద దీని గురించి చెప్పు అంటే రోబో ఆన్సర్ ఇస్తుంది. దీనికి ఏ డౌట్స్ ఉన్నా సరే రోబో గివ్స్ ఆన్సర్, సొల్యూషన్. ఆ రంగా గోరా టెక్నో ఎంతో అడ్వాన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. అది అందరూ దాంట్లో రాకెట్ లాంచింగ్ పెట్టాము. అలాగే రియల్గానే డ్రోన్ ఉంది. అలాగే స్పేస్ సైన్స్ గురించి మనం ఎంతో అడ్వాన్స్ అవుతాం. స్పేస్ సైన్స్ గురించి పెడతాం. ఈ స్పేస్ సైన్స్ గురించి ఇటీవల కాలంలో మన 23వ తారీఖున ఒక స్పేస్ సైన్స్ డే చేసాం. దానికి ఎంతో ఇక్కడ సెలబ్రేట్ చేసాం. భారతదేశం అన్ని రంగాల్లో సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా అడ్వాన్స్ అయిపోతుంది. ఆ స్పేస్ సైన్స్ రూము ఫెంటాస్టిక్. మరి చంద్రమండలం మీద చంద్రయాన్ దిగితే దాంట్లో రోవర్ ఎలా బయటకు వచ్చి తిరుగుతుంది ఏమిటో చెప్పడం, ఆ స్పేస్ సైన్స్ అంతా కూడా అంతే అవన్నీ చూపించాం. మొత్తం వర్కింగ్ మోడల్స్ అన్నీ ఉన్నాయి, చాలా బాగా ఉన్నాయి. అలాగే ఇటీవల కాలంలో మరి అడ్వాన్స్ హెల్త్ సైన్స్ ఎగ్జిబిషను ఇక లేటెస్ట్గా ఏ రకంగా కొత్తవి రాబోతే మెడికల్ సైన్స్లో ట్రీట్మెంట్ పార్ట్లో కానీ ఇంకోటి కానీ ఎలా ఉంటాయి అసలు ఊహకు అందనటువంటిది. కొత్త డాక్టర్లకు కూడా నేర్పే రంగా కొత్త ఉద్దేశం. ఆర్టిఫిషియల్ హార్ట్, ఆర్టిఫిషియల్ లంగు, ఆర్టిఫిషియల్ కిడ్నీ, ఆర్టిఫిషియల్ ప్యాంక్రియాస్, ఆర్టిఫిషియల్ స్కిన్, ఆర్టిఫిషియల్ బ్లడ్, ఇవన్నీ కూడా రాబోతున్నాయి. వీటికి సంబంధించిన విషయాలు ఇలాంటివన్నీ కూడా పెట్టడం. అలాగే ఈ హ్యూమన్ పార్ట్స్, రియల్ పార్ట్స్ అన్నీ కూడా అక్కడ ఉన్నాయి. అలాగే ఆర్టిఫిషియల్ ఊంబ్ ఎలా పనిచేస్తుంది ఏమిటి, ఇక తల్లి మోసే పని లేదు. ఇక తల్లి గర్భం మోసి 9 మాసాలు పోయకుండా బయట ఆర్టిఫిషియల్ ఊంబులు అలాంటివి కూడా డిజైన్ చేసి అన్నీ కూడా ఎంతో అడ్వాన్స్డ్ సైన్స్ అంతా కూడా ఇక్కడ ఉంది. కళ్ళ మీద పెట్టాం, కళ్ళ మీద ఆవిష్కరించాం. మెయిన్ పర్పస్ విద్యార్థుల్ని ఇన్స్పైర్ చేయాలి. వాళ్ళ ఇన్నోవేషన్ చేసేట్లుగా, ఇన్వెన్షన్స్ చేసేట్లుగా వాళ్ళని మోటివేట్ చేయాలని ఆ దృక్పథంతో నాస్తిక అందరూ సైంటిఫిక్ నాలెడ్జ్ అండ్ సైంటిఫిక్ టెంపర్ పెంచాలి. సైంటిఫిక్ నాలెడ్జ్, సైంటిఫిక్ టెంపర్ పెంచాలి. నాస్తిక దృక్పథంతో నవతరాన్ని మనం చేయాలని ఉద్దేశం జరుగుతోంది. చాలా బాగా చూస్తున్నారు. ఇంకా చాలామంది ఉన్నారు చూడాల్సిన వాళ్ళు. అందరు చూడండి, బయట రండి, ఒక టీంకి వచ్చి చూడండి. మీ కాలేజీల వాళ్ళు, హై స్కూల్ లెవెల్ వాళ్ళు వచ్చి చూడండి. వస్తే చక్కగా చూడడం కుదురుతుంది. అంతేకాకుండా సైన్స్ మ్యూజియం ఉంది, అలాగే బాపు దర్శనం ఉంది, మన గోరా గారి లైఫ్ సంబంధించిన మొత్తం ఉంది. సో అన్ని రకాలుగా మొత్తం ఒక నాలెడ్జ్ హబ్గా మన నాస్తిక కేంద్రం వెలుగుతోంది. మనం రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఒక నాలెడ్జ్ హబ్గా కూడా నాస్తిక కేంద్రాన్ని మనం డెవలప్ చేసాము. చాలా అడ్వాన్స్ విషయాలు ఉన్నాయి, అన్ని చేయాలని నేను కోరుతున్నాను. ప్రిమిల ఇవాళ చాలా విషయాలు తీసుకున్నాం, రకరకాల విషయాలు తీసుకున్నాం. అలాగే సమరం ఛానల్స్, దాంట్లో 20 ఛానల్స్ ఉన్నాయి. సమరం ఛానల్స్లో
ఎన్ని రకాలుగా ఉన్న సైన్స్ సంబంధించినవి, సామాజిక సంబంధించినవి, ఎథిక్స్ సంబంధించిన, అలాగే కన్జ్యూమర్ ఈజ్ ఏ కింగ్ అనే మోటోతో మన సమరం ఛానల్స్లో, సమరం వినియోగ ఛానల్లో ఈ కన్జ్యూమర్ మూవ్మెంట్ సంబంధించిన విషయాలు, అంటే వినియోగదారుల అవగాహన కోసం, చైతన్యపరచడం కోసం అని రకరకాల విషయాలు పెడుతున్నాం. ఈ వినియోగదారుల ఉద్యమానికి రథసారథిగా ఉన్నటువంటి డాక్టర్ పివిఎస్ఎస్ మూర్తి గారు ఎన్ని విషయాల మీద దాంట్లో వివరిస్తున్నారు. కన్జ్యూమర్ మూవ్మెంట్ సంబంధించిన, కన్జ్యూమర్ ప్రాబ్లమ్స్ సంబంధించిన సొల్యూషన్స్ ఎలా ఉంటాయి, ఏంటి ప్రాబ్లమ్స్ ఎలా ఉంటున్నాయి, సొల్యూషన్స్ ఏమిటి, ఎలా కన్జ్యూమర్ మోసపోతున్నాడు, మోసపోకుండా ఎలా చేయాలి, ఈ రంగా డాక్టర్ పివిఎస్ మూర్తి గారు ఎన్నో విషయాలు చూస్తున్నారు. ఇది చాలా యునిక్ అన్నమాట. కన్జ్యూమర్ మూవ్మెంట్ గురించి ఏ యూట్యూబ్ ఛానల్లో కూడా ఎంత వివరంగా, ఎంత ఇదిగా పెట్టే ఎక్కడా లేదు. కేవలం మా సమరం ఛానల్స్, సమరం వినియోగి ఛానల్లోనే ఉంది. చాలా అవసరం కూడా. కన్జ్యూమర్ అవేర్నెస్ అనేది చాలా అవసరం. ఆ అవసరం గుర్తించి సమరం ఛానల్స్లో, సమరం వినియోగి ఛానల్ నడుపుతున్నాం. చాలా బాగా చూస్తున్నారు. ఇంకా చాలా మంది చూడని వాళ్ళు ఉంటే వాళ్ళందరితో చూడండి, తెలుసుకోండి. ప్రతి ఒక్కడు కూడా వినియోగదారులకు సంబంధించిన సమస్యలను తెలుసుకోవాలి. అందుకే ఇంకా కన్జ్యూమర్ ఈజ్ ఏ కింగ్ అనేది ఉంది. మనం కన్జ్యూమర్, ప్రతివాడు కన్జ్యూమరే. అంతే ప్రతివాడు ఆ విషయాలు తెలుసుకోవాలి, మోసపోకుండా ఉండాలి. పైగా వాడు సరిగ్గా తన హక్కుని సాధించగలగాలి. అందుచేసి ఈ ఛానల్ అందరూ చూడాలని కోరుతున్నాను. మరి ప్రిమేల మనం చాలా విషయాలు చెప్పుకున్నాం కదా. మరి మన ప్రేక్షకులని సెలవు తీసుకుందాం. వచ్చే ఛానల్ మళ్ళీ ఎపిసోడ్లో కలుద్దాం. అంత సెలవు. మరి అందరికీ జై ఇన్సాన్. జై ఇన్సాన్. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు ఎథిస్ట్ బులెటిన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.